వీడే హైదర్. ద్వీపంలో ఉన్నవారికి సురా హైదర్. సముద్రంలో పుట్టి సముద్రంలోనే పెరిగినవాడు. ఒకరోజు అర్ధరాత్రి పూట ప్రసవ నొప్పులు భరించలేక వాళ్ళమ్మగారు జిత్తమ్మ సముద్రంలోకి దిగి సముద్రంలోనే వాడిని కన్నారు. అలా పుట్టినవాడే ఈ కరుపు ముత్తు. సముద్రంలో ఈ విధంగా పడుకొని సూర్యుని వెలుతురుని, చంద్రుని వెలుతురుని, నక్షత్రాల్ని చూస్తూ పెరిగాడు. సముద్రం లోతుకు వెళ్లి సొరచేపను వేటాడడంలో ఈ హైదర్ని మించినవాడు ఈ దీవిలో ఇప్పటి వరకు పుట్టలేదు. ఈ ఊర్లోని పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఆ విధంగానే చెప్తున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ముందు ఈ ద్వీపాన్ని పాలించింది అరకియల్ బీబీలే. వాళ్ళ వంశానికి చెందినవారే కవరత్తిలో అరకియల్ కుటుంబం. పాత ఆడంబరమైన జీవితం ఇప్పుడు లేకపోయినా ఈ దీవిలో ఉన్న వాళ్ళకి అరకియల్ బీబీలు ఇంకా గౌరవప్రదమైన వాళ్ళే. ఈ దీవిలో ఈ తరానికి చెందిన పెద్ద అరకియల్ బీబీ నూర్జహాన్. అరకియల్ అంతఃపురం ముందు బీబీ యొక్క ప్రేమ ఆప్యాయతల మధ్య హైదర్ పెరగడం మొదలైంది. ఈ సముద్రం బీబీ తప్ప వాడికి ప్రపంచంలో ఇంకేమీ తెలియదు. వాడు ఇప్పుడు కూడా బీబీ కాళ్ళ కింద ఆవిడ చెప్పిన మాట వినే పిల్లిలాగా పడి ఉన్నాడు. ఈ చేపని ఈయన తప్ప ఇంకెవ్వరూ పట్టలేరురా. ఈయన కట్టింగు మరో లెవెల్లో ఉంటుందిరా. ఇది ఎన్ని కిలోలు ఉంటుంది? చూసరా. అవును, నాకు ఆ తోకని కట్ చేసి ఇవ్వ. తొందరగా కావాలంటే నువ్వే కట్ చేసి. 150 రూపాయలా? చాలా ఎక్కువ. చూసుకోమా, 50 రూపాయలు తీసుకో. బాగుంటది. ఎంత ఎంత? ఏం కావాలి? 300 అంతేనా? సరే రే. ఇండియాలోనే క్రైమ్ రేటు తక్కువ ఉన్న ప్రదేశం ఉందంటే అది లక్షద్వీపే. సంవత్సరానికి ఒక్క సర్వే పోట్లాట దొంగతనం జరుగుతుంది. ఏంటి అబ్దుల్, ఆ విషయం నీకు తెలుసు కదా? 3 నెలల క్రితం సైతానిక ఇంట్లో జగ్గు పాత్రలు దొంగిలించినప్పుడు ఇదే మాట కదా సార్ అన్నారు. అవును, ఆ రోజు ఏం చేశానో తెలుసుగా? సైతానికకి నాకు కాంప్రమైజ్ చేసి పెట్టారు. దొంగిలించిన వస్తువులన్నీ తనకి ఇచ్చిన తర్వాతే కదా నన్ను వదిలిపెట్టారు. ఆ రోజు నాకు తినడానికి తిండి లేకుండా పోయింది. భలే గుర్తుపెట్టుకున్నా. ఈ రోజు నేను అదే చేయబోతున్నాను. అందుకే మన బాయ్ని ఇక్కడికి రప్పించాను. ఆ రోజు శివ గణేశారికి ఇంట్లో ఏం సమస్య ఏంటో తెలీదు, నన్ను తీసుకొచ్చి చితకబాదారు. ఈ రోజు అలాగే చేయవచ్చు సార్. చేసేద్దాం. చూడు అబ్దుల్, ఈ వస్తువులన్నీ తీసి నువ్వు ఆయనకి ఇచ్చేయి చూద్దాం. ఇలా చేస్తే నేను ఎలా బతకాలి సార్? అందుకే కదరా ఈ ప్రాంతంలో కొబ్బరికాయ కొట్టే ఉద్యోగం ఇప్పించాను. కష్టపడి పని చూసే మార్గం వెతకరా. నేను ఇక్కడ ఛార్జ్ తీసుకుని 10 నెలలు పూర్తయిపోయింది. ఈ రోజు వరకు ఈ స్టేషన్ లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఒక కేసు లేని పోలీస్ స్టేషన్ అని గిన్నిస్ బుక్ లో పేరు రావాలి. అదే కదా నా సాధన? అదే కదా సార్? ఇదేమీ దారుణమైన లక్ష్యం కాదుగా. అందులో నీకేంటి సమస్య? లేదు సార్. రా హైదర్. సార్ మీ పని కానివ్వండి సార్. సరే బాయ్, మీరు బయలుదేరండి. నువ్వు కూడా బయలుదేరు. అయితే ఈ రోజు నన్ను ఏమీ చేయరు కదా ఇక్కడి నుంచి దొంగతనం చేయవన్న నమ్మకంతో పంపిస్తాను. ఈ రోజు నేను ఎవరేం చేయలేదు. మంచిది సార్. చూడండి బాయ్, పాపం వీడికి ఒక 100 రూపాయలు ఇచ్చి పంపిస్తారా? చాలా కష్టపడి దొంగిలించాడు కదా. నా వస్తువుల్ని దొంగిలించినందుకు నేను డబ్బు ఇవ్వాలా? ఇది న్యాయం కాదు సార్. అది న్యాయం అయితే ఏంటి, న్యాయం కాకపోతే ఏంటి? ఇవ్వండి బాయ్. అయ్యయ్యా, బయలుదేరండి బయలుదేరండి. వెళ్ళరా, వెళ్ళే. అయితే ఈ రోజు నీకు పెద్ద సొర చేప దొరికిందా? చెప్పనే లేదు. ఒరే వంకాయ్, 1 కిలో కొబ్బరి పండ్లు ఉన్నాయి, వెళ్ళి చూడు. ఏంట్రా ఇది? సార్ ఇది సురా చేప, 150 కిలో వస్తాయి. నా దగ్గర ఆటలాడాడు, నేను తీసుకొచ్చాను. ఏటయ్యా, తిన గురించి తెలుసు కదా, తిన ఆడేదే సొర చేపతో. ఓ, ఆ కదా ఊరికే తెలిసే. మీకు కావాల్సింది ఇంటికి వస్తుంది మేడం. ఏంట్రా హైదర్, ఏమైనా దొరికాయేంటి? సార్ సురా లోపల నుంచి దీన్ని దక్కింది సార్ నాకు. చూడండి.
నాకే లంచం ఇచ్చేలా ఉన్నావు కదా నువ్వు ఆ? ఇన్నాళ్ళు నా పిల్లం ఇక్కడ పని చేయనిచ్చినందుకు కారణం ఏంటో తెలుసా నీకు? నువ్వు తరచుగా తీసుకొచ్చి ఇచ్చే ఈ ముత్యాలు వల్లే. అవును, వీటిని తీసుకెళ్లి నీ అరకేల్ బీవి కిందకి ఇవ్వట్లా? వాళ్ళకి ఇది నచ్చదు సార్, దేవుడు శాపం అంటారు సార్. ఏం బాధ్యతరా నీది? ఆ సముద్రంలో ఉన్న అమాయకపు ప్రాణుల్ని ఇలా చంపి పారేస్తున్నావే, అవి దేవుని బిడ్డలే కదరా. చిన్న చేపని పెద్ద చేపలు తింటాయి, నేను వెళ్ళి పెద్ద చేపని పట్టుకుంటాను. ఇది కూడా దేవుడు ఆటలే కదా బీవీమా. నిన్ను పోలీసులు పట్టుకున్నారన్నారు, వదిలేశారా? సేటింట్లోకి దూరి నువ్వు వెండి పాత్రలయ్యి దొంగిలించావంట, నిజమేనా? అది డబ్బు కాసి పని ఆ పని చేశానమ్మా. అయితే ఇక ఈ జన్మలో నువ్వు మారవన్నమాట. ఎస్ఐ సార్ చెప్పారు కాబట్టే నిన్ను ఈ పనిలో పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నీ వల్ల నా పేరు కూడా పోయేటట్టుగా ఉందే. నాకు 6 ఆడబిడ్డలమ్మా. దొంగనా కొడుకు అబ్దుల్ పిల్లలని వాళ్ళ కూడా ఆ పట్టాన్ని కట్టించేకు. బీవీమా ఇస్తున్నది చాలదని దొంగలించడం మొదలుపెట్టావు. ఆ పోలీసులు నిన్ను బాగా చావబాది పంపారని నాకు తెలుసు. వెళ్ళి గాయాలకి మందు కొనుక్కుని రాసుకో. ఈ రోజు నన్ను ఏం చేయలేదమ్మా, వదిలిపెట్టేశారు. మీకు ఒంట్లో ఏ అనారోగ్యం లేదు ఆయిషమ్మా? నిజంగానే చెప్తున్నాను, తల అలా తిరుగుతుంది చూసుకో. 3 రోజుల నుంచి బయటికే వెళ్ళదమ్మా. ఇది వేరేలాగున్నట్టుంది వ్యాధి. జాస్మిన్ క్లాస్ కి వెళ్ళకూడదనే కదా నీ ఐడియా? ఈ వయసైన సమయంలో చదువుకోవడం నేర్చుకోవడం ఎలా నేర్చుకుంటానమ్మా? నేను చదువుకోవడం కోసం నా కోడలు చేసిన పనమ్మా ఇది. కోడలు కాదు, నేనే నిన్ను వెళ్ళమని చెప్పాను తనకి. మింగడానికి ఏమన్నా మాత్రలు ఇవ్వమ్మా, లేకపోతే నా కోడలు నమ్మదు. అరే ఏమైందక్క మీ ఒంటికి? కొంచెం ఒళ్ళు బాలేదు. అస్సలామలైకుం. వాలేకుం సలాం. కోలికొండ నుంచి ఎప్పుడొచ్చావు? ఈ రోజు పొద్దున్నే. నువ్వు ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళాలి, మధ్యాహ్నమే డ్యూటీ. బీమీ ఎక్కడుంది? బయటున్నారు. అస్సలామలైకుం. అలైకుం సలాం. మంజు సరిచేసే వాళ్ళు రేపు పొద్దున వచ్చేస్తారు. ఎంతమంది వస్తున్నారు? 8 మంది పైకి వస్తారు. వాళ్ళందరూ ఎక్కడుండబోతున్నారు? మీరు కొబ్బరికాయలంతా ఒక చోట పెట్టారు కదా, ఆ చోట సరిచేసిస్తే చాలు. అలా అయితే సరే. హైదరు, నువ్వు వెళ్ళి పని వాళ్ళతో ఆ ప్లేస్ అంతా శుభ్రం చేయించు.
బామ్మ, ఉమ్, ఆ మంజు మీ పాత ప్రేమని గుర్తు చేయట్లేదా? పని పూర్తవుతే దాన్ని తీసుకువెళ్ళిపోతారు అంతే కదా? వచ్చేసాం అనుకుంటాను అంతే కదా. తీసుకురా పట్టుకోండి. మర్చిపోతారా? బాగున్నాం, మీరు బాగున్నారా? ట్రైన్ ఎలా ఉంది? బాగానే జరిగింది. ఇబ్బంది లేదు. Leaders discussed the situation in the Gulf, which can impact oil prices. The foreign secretary informed that the country నానా అక్కడ ఇంట్లో తనీగా ఉంటాడు. నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి కలిసి వస్తూ ఉండు. ఆయిషా అక్కడ ఏదైనా వండి పెట్టి ఉంటుందిలే, సరేనా? నువ్వు కరెక్ట్ గా వెళ్ళి ఆయనకి భోజనం పెట్టాలి. సరే సరే. మీరెప్పుడు వస్తారు? ఎల్లుండు షిప్ లో. సరే. తర్వాత ఇలా చూడు, రాత్రుల్లో ఇంటికి వెళ్ళి పనుకో. నాన్నకి కొంచెం ఆదరంగా ఉంటుంది. అందరూ ఇక్కడే ఉన్నారా? సరే, ఇక మేము వెళ్ళొస్తాం. అలాగే ఏంటి మావయ్య, కొంచెం వెళ్తున్నారా? చూడే ఆ పెన్నిటి. ఆ చోటు చాలా చాలా బాగుంది కదా. బాగా నచ్చిందిరా. ఈ చోట్ల అమ్మాయితో భలే ఉన్నారా. ఓపెనింగ్ అద్రేంద్ర మామ. నడు నడు. రే సయ్యద్, మమ్మల్ని అసలు చూడలేకపోతున్నాం. మీకు ముఖ్యమైన విషయం ఏదైనా చెప్పాలి. తొందరగా చెప్పండి, షిప్ వెళ్ళిపోతుంది. వెళ్ళి అరకేల్ మంచుని రెడీ చేయడానికి వచ్చారు. రైట్ ఓకే ఓకే. ఈ దీవిలో ఎక్కువ చదివిన మనిషి ఆయన ఒక్కరు మాత్రమే, అందుకే ఎప్పుడు కంగారుగా ఉంటారు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? సరే సరే, లోపలికి రా. మొత్తం 12 నంబర్స్. అవునండి. 3 నెలలకు మాత్రమే. అవును, అందులోనే ఉంటుంది. మీ ఊర్లో ఇలాంటి టీ ఎక్కడా దొరకదు. మా ఊర్లో స్పెషల్ టీ. మంజుని సెర్చ్ చేయడానికి వచ్చిన వారు. ఈయన పేరు దామోదర్. కూర్చోండి. ఏం పర్లేదు, అందరు కూర్చోండి. కూర్చోండి. టీ తాగండి. సరేనమ్మా. ఇంతకు ముందు బోట్లు తయారు చేసినప్పుడు నాన్నతోని అమ్మతోని కలిసి నేను వేపూర్ వచ్చాను. అప్పుడు నాకు 10-12 ఏళ్లే ఉంటాయి. ఆ వేపూరు కోలికోడంతా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది బేబీమా. అదంతా ఎనకు తెలుసు. ఎనక? రేయ్, అది నాకు నాకు. ఓ, నీకు ఈ భాష కూడా తెలుసా? మరి రామాయ్, ఈ రోజు కాలేజ్ లేదా? సరి పొద్దున్నే కొచ్చికి వెళ్ళడానికి పడవెక్కడం చూశాను, అందుకే అడిగాను. బేపూర్ నుంచి మన మంచు సరిచేయడానికి వచ్చారమ్మా. మన బీబీమా మనవరాలిదే, జాస్మిన్. ఓహో, జాస్మిన్. సరే సరే జరుగుతుంది. సరే. ఏంట్రా ఇది? నేను అనుకున్న దానికంటే ఎక్కువ పని అయ్యేలా ఉంది. కింద చూసారా? కింద మొత్తం పోయింది. ఇది మీరు చెప్పినట్టు 2-3 నెలల్లో అయ్యే పని కాదు. మినిమం 6 నెలలు పడుతుంది. ఇంకొంతమంది మనుషుల్ని తెస్తే బాగుంటుంది. దానికి ఏం కావాలో అంతా నువ్వే చూసుకో. కానీ రాబోయే పెద్ద తిరణాలకి ముందా ఇది ఖతార్లో చేర్చొచ్చని అసలు గోయ అందరికి మాట ఇచ్చారు. అందువల్ల రేపే పని మొదలెట్టండి, సరేనా? అదిగా అక్కడ ఉంది చూడండి, అదే ఉస్మాన్ టీ కొట్టు. అక్కడ అకౌంట్ పెట్టుకోండి. నా పేరు చెప్పండి. ఇకపోతే రాత్రి వంట మేము చేసుకుంటాం. బియ్యం మిగతా వస్తువులన్నీ బోట్లో తెచ్చుకుంటాం. సరే సరే. ఈ పాత్రలు మాత్రం మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రహీమో, చెప్పండి అయ్యా. నువ్వు ఇప్పుడు ఖాళీ అంటే నా ఇంటికి వెళ్ళి వీళ్ళు ఏమేమి అడుగుతున్నారో అదంతా తీసుకురా.
సరే నేను ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటాను. సరే. వీళ్ళందరికీ నాయకుడు ఎవరు? నేనే. ఏమైంది సార్? మీ పేరేంటి? దామోదరం. ఆహా, ఇదిగో సార్. మీ ఊర్లో 2కి పైగా క్రిమినల్ కేసు ఉందే. ఇక్కడెవరు? గిరీష్ కుమార్. జామీన్లో బయటకొచ్చావు, కరెక్టా? అవును. వారానికి 2 సార్లు మీ ఏరియా పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలిగా, మరెలా పర్మిషన్ దొరికింది? 2 నెలల పర్మిట్ ఇచ్చారు సార్. ఓ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడికి రాగానే లోకల్ పోలీస్ స్టేషన్లో సైన్ చేయాలని చెప్పుంటారుగా, మరెందుకు రాలేదు? అది ఏంటి కేసు? చంపిన కేసు సార్. అబ్బో, నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్, వాళ్ళు ఒకటిగా ఉన్నాను సార్. అదంతా నువ్వు చెప్పకూడదు. వారానికి ఒక్కసారి వచ్చి స్టేషన్లో సైన్ చేయాలి, అర్థమైందిగా? ఈ లిస్టులో ఇంకోడున్నాడుగా, మొహమ్మద్ కొడుకు అజ్మల్. సార్, తమరు కిందకొస్తే బాగుంటుంది. దామన్నా, అజ్మల్ పేరులో కేసుందేంటి? ఇప్పుడు అదంత ముఖ్యమా? వచ్చారా? ఇప్పుడు మీ కేసేంటో? సినిమా థియేటర్లో ఒక చిన్న గొడవ. అది ఫ్యాన్స్ వల్ల జరిగిన గొడవ సార్. వీడు సూర్య ఫ్యాన్. అలాగా? నేను కూడా సూర్య సార్ ఫ్యానే. అయితే కేసేస్తారా? అదేంటంటే ఒకడు థియేటర్లో నా ముందే సూర్యనని కిండల్ చేశాడు. దాంతో నేను కంట్రోల్ తప్పిపోయాను. సినిమా అయిపోయి బయటికి వచ్చిన తర్వాత మేమందరం కొట్టుకున్నాం. చేతిలో ఉన్న హెల్మెట్తో వాడి తల మీద ఒకే దెబ్బ. వాడి తలకి 12 కుట్లు పడ్డాయి. కానీ వాళ్ళ నాన్న డిఎస్పీ అనే విషయం నాకు తెలీదు. నువ్విక్కడ అల్లరి చేయడానికి ఈ ఊర్లో సినిమా థియేటర్ లేదు, తెలుసు కదా? ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఏదో పనులు చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు? ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఊర్లో ఈ ఊర్లో ఉండకూడదు, అర్థమైందిగా? ఇండియాలోనే క్రైమ్ రేటు తక్కువ ఉన్న ఊరు ఈ లక్షద్వీపే. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు కేవలం 1 హత్య కూడా జరగలేదు. ఈ దీవి మొత్తం మీద 3 హత్యలే జరిగాయి. వాటిలో 2 ఆద్రవతి దీవులో, ఇంకోటి కల్పేనిలో. నేను ఈ ప్రాంతానికి వచ్చి ఛార్జ్ తీసుకుని 10 నెలలే అవుతోంది. ఇప్పటి వరకు నేను ఛార్జ్ చేసేటట్టు ఒక్కటి కూడా జరగలేదు. అన్ని కాంప్రమైజ్ చేసి సరి చేశారు. నేనిక్కడ ఉన్నంత వరకు ఒక్కడో తోక ఆడించలేడు. ఏంట్రా, అర్థమైందా? లోపలికి రండి, చెప్తున్నానా, రండి. నా వల్ల కాదమ్మా, నాకు ఊపిరి ఆడట్లేదమ్మా. మీ విద్యలని నాతో చూపించకండి, కూర్చోండి. కబీర్, టీవీ వాల్యూమ్ కొంచెం తక్కువ చేయి. చూసిన సినిమానే ఎన్నిసార్లు చూస్తావు? దేవంగు, మీ ఆటలన్నీ ఆపండి, నాకు క్లాస్ ఉంది. రే రారా, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. తాతయ్య, మీ గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అంతా నయమైందా? మందులు వేసుకున్నారా? నాకు అలాంటిదే గ్యాస్ ట్రబుల్ ఉందమ్మా. నేను చెప్పినట్టు మీ పేర్లు మీరు రాసి తీసుకొచ్చారా? చూపించండి. ఇదిగో. ఓకే, మల్లకోయ కాదు, ముళ్ళకోయ. ఓకే. ఇలా కూడా ఉంటారా? ఊపిరి ఆడట్లేదమ్మా, దాని వల్లేనమ్మా. అదంతా ఇప్పుడొద్దు, అది ఇలాగివ్వండి. రాయండి. రాయమంటున్నానా? ఆయిష్. మావయ్య వచ్చేసారా? నాకు తెలిసిన ప్రొఫెసర్ కన్నా చనిపోయాడమ్మా. ఎర్నాకుళంలో క్లాస్ ఆయనే తీసేవాడు. చాలా పెద్ద మనిషి. అందుకే నీకు చెప్పకుండా వెళ్ళొచ్చాను. సరే గాని ఇదేంటి, రేడియోకి బెల్టా? రేడియోని అక్కడిక్కడ పెట్టి మర్చిపోతున్నాం కదా, ఇప్పుడు భయపడక్కర్లేదుగా. మొబైల్ ఇప్పుడు మీరు వాడుతున్నారు కదా, మీరు పాటల్ని హెడ్సెట్ లో కూడా వినొచ్చు కదా. ఈ రేడియోలో వచ్చే గరగర సౌండ్లు చాలా బాగుంటాయమ్మా. ఒక రకమైన కిక్. అదే నాస్టాలజియా. నువ్వు వెళ్ళి క్లాస్ తీసుకో, నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను. అందరికీ అస్సలాం అలైకుం. వాలేకుం సలాం. రాయండి. సముద్రం. చెయ్యి చాపండి.
యారా ఎదవా, ఉప్పు ఎక్కువ వేసేసావు కదరా, నోట్లో పెట్టలేకపోతున్నావు. థు. ఏం వండుతున్నారా నువ్వు కూర? చేపల కూర వండుతావు తెలియలే, నువ్వు చేపలోడివా? ఆడవాళ్ళ పనుని మెగాల్ని చేస్తే ఇలాగొస్తుంది. నిన్ను చేపలు తీసుకురమ్మని ఎవడు చెప్పాడు? ఐసాక వచ్చి పులుసు వస్తుందని నాసర్ అన్న చెప్పారు. మీకు పులుసు ఇచ్చేసాం కదా, నన్ను చెప్పాలి. పిల్లలు పెట్టిన పిల్లిలాగా బేబీ అమ్మ కాలు తిరుగుతూ ఉంటావు అంతే కదా. బీవీ అమ్మ గురించి మాట్లాడకూడదని చెప్పాను కదా. రాజకీయంలో ఉన్న బీబీ అమ్మ వేరురా, ఇప్పుడు ఆవిడ మనం అంతా ఒకటేరా. నువ్వే ఇంకా బానిసగా ఉన్నావు. ఇప్పుడే వస్తున్నారా? మీ నాన్నకి కదడం కుదరలేదు, అక్కడే కూర్చున్నారు. నేను వచ్చి చూసేటప్పుడు పెంట మీదే పడుకున్నారు. ఏంటది? తర్వాత నేనే స్నానం చేసి బట్టలు మార్చి ఇక్కడ కూర్చోబెట్టాను. మీ నాన్న మా నాన్న కదా, తెలుసు కదరా. నాకు తెలిసినవే కదా చెప్పాలి. ఆయన ఏదైనా నీకు చేయమని చెప్పాడా? చేపలు పులుసు పెట్టాను, దాంట్లో ఉప్పు ఎక్కువగా ఉందట. ప్రయాణం బాగుందారా? బాగుంది నాన్న, 2 రోజులు మిమ్మల్ని వదిలేసా. మీరు తిని చూడండి. నేను వెళ్తున్నా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు జాస్మిన్ చేస్తావు చేపల కూర. నువ్వు దీని లోపల తీసుకెళ్ళి పెట్టు. ఇదిగో, చాలాసేపు నుంచి ఇక్కడే కూర్చున్నారు కదా, లోపలికి వెళ్ళి పడుకుంటారా? జాగ్రత్తరా. అబ్బా, ఆడు పాపం రా. నేను ఎక్కడ పడితే అక్కడ ఒంటేలు దొడ్లకి వెళ్తే ఆడే తీసాడు రా. పాపం రా, అన్ని పనులు వాడే చేస్తున్నాడు రా. కానీ బీబీ అమ్మ గురించి చెప్తాడికి ఎందుకు అంత పాపం? ఆయన కమ్యూనిస్ట్ కదా, అందుకే అలా మాట్లాడుతున్నారు. వాడు సరిగ్గా చదువుకోలేదు కదా, అందుకే అలాగే ఉన్నాడు. అవును, మీరు మాత్రం పెద్దగా చదివి ఇక్కడ వచ్చి పడుకున్నారు కదా. ఒక కాలంలో మీరు చేపలు పట్టుకున్న వాళ్ళే కదా. 2 రోజులు క్లాస్ కట్ అయిపోయింది కదా. ఎస్ఐ రాసావా? ఎక్కడ? చాలా టైర్డ్ గా ఉంది. రేపు ఖచ్చితంగా రాస్తాను. ఇప్పుడు ఫినిష్ చేసేయాలి. పొద్దున్న మీ అమ్మని కలిసాను, ఇంతకు ముందులా చదవట్లేదంటాను. కాలేజ్ లేదు కదా. మావయ్య భాషలో చెప్పాలంటే గురుకుల మెథడ్, అందుకని ఇదంతా చాలు. కరెక్టా? అది చాలదు జాస్మిన్ బీబీ, నువ్వు నా స్టూడెంట్ గా ఉన్నందువల్ల ఐ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యూ. ఇదిగో. థ్యాంక్ యూ. మార్కోస్ గారి బుక్ చదివేశావా? 11th టైమ్ ఆఫ్ కాలరా కదా, అది ఎప్పుడో చదివేశాను. నేను పోతున్నాను, నువ్వు వస్తావా లేదా? జాస్మిన్, నువ్వు ఇప్పుడు వెళ్ళమ్మా, రేపురా. అయితే చేపల పులుసు అది నేనే చూసుకుంటానే. మనం ఆ పడవ రెడీ చేసే చోటికి వెళ్దామా? ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? వెళ్ళి అక్కడ చెప్పుంది తీసుకురా, వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఏయ్, ఏం పండ్రా అది? ముందు నువ్వు కిందకి దిగిరా. నన్ను పిలిచారు? ఆ బాటిల్ని విసిరేసింది నువ్వే కదా. ఇక్కడికి వచ్చే టూరిస్ట్ ఇంకా మిగతా వాళ్ళు ప్లాస్టిక్ ని, చెత్తని సముద్రంలో వేసి దాన్ని చండాలం చేశారు. ఇక్కడున్న మేమందరం కలిసి దాన్ని క్లీన్ చేసి బయటికి తీస్తున్నాం. దీని గురించి ఏమైనా నీకు తెలుసా? ఒక సెల్ఫీ తీసుకొచ్చా? ఎందుకు? కాదు, మీరే కదా ఈ దీవికి కలెక్టర్. ఆ ఫోన్ ఇలాగివ్వు. ఎందుకు? ఆ ఫోన్ ఇవ్వు. పాస్వర్డ్ వెయ్యి. నాకు తెలియదనుకుంటున్నావా ఏంటి? ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే సముద్రంలో కలిసిపోతావు.
చేప బాగా ఉడికింది అనుకుంటాను. వాసన గుమగుమలాడిపోతుంది. అందరూ అలాగే కూర్చోండి రా. నేనేమన్నా మీకు వంట వాడినా? ఒక్కొక్కరు ఒక్కో పని చేయొచ్చు కదా. నువ్వు వచ్చి అప్పడాలు వేయించరా. వస్తానుండన్నా. నేను చూసాక నా మనసులా లేదే. ఎవరా తను? చేప బాగా ఉడికింది. నేను తిన్న వాటిలోకల్లా మీ చేతి చేపల కూర ఎక్కడా తినలేదు. ఏంటే ఇది? నిన్న కూడా గమనించాను. పిల్లిలో లోపలికి వచ్చావు. నా పేరు అబ్దుల్ రఫీక్. నిన్న ఈ మాటే చెప్పావు. ముత్తుకోయ నాకు ముఖ్యమైన విషయం చెప్పి పంపించారు. ఏంటి? మీకు సాయం చేయమని చెప్పారు. మా పని చేసుకోవడం మాకొచ్చులే. వచ్చాడు పెద్ద. మీ పాటికి మిమ్మల్ని వదిలేయలేను కదా. మా ఊర్లో పని చేయడం కోసం వచ్చారు. ఏం చేస్తున్నావయ్యా? ఏం లేదు, మా ఇంట్లో నుంచి పాత్ర తీసుకురావడం మర్చిపోయాను. నువ్వు ముందు కూర అందులో పోయి. కేవలం 6 ముక్కలు మాత్రమే వేసుకున్నాను. అందరికీ ఒక్కో ముక్క వేయాలి కదా. మా ఇంట్లో 6 ఆడబిడ్డలు ఉన్నారు. గిన్నె రేపు తెల్లవారుజామున తీసుకొచ్చేస్తాలే. మా గుడిసెలో ఇప్పుడు అన్నం ఉందో లేదో తెలీదు. అది కూడా పెడితే మా ఆకలి తీరిపోతుంది. ఆగిని కూడా రేపు తెల్లవారుజామున తెచ్చిస్తాను. లోకంలో ఉన్న అన్ని సముద్రాల పరిస్థితి ఇప్పుడు ఇదే. మన దీవి పరిస్థితి ఇదే. సముద్రంలో ఉండే చేపలు, కోరల్స్ ఇవేవీ ఉండవు. అందుకనే ఈ అమ్మాయిలందరూ వీటిని కాపాడటానికి కష్టపడుతున్నారు. తీసుకొచ్చిన కుప్పని అలాగే దెబ్బపోసి ఉంచారే తప్పితే దాన్ని తీయటానికి మీ సైడ్ నుంచి ఏ స్టెప్పు తీయలేదు కదా సార్. ప్లాస్టిక్ లేని ఐలాండ్ అంటే చెప్పడానికి వినడానికి బాగానే ఉంటాయి. మీ ప్రయత్నం కూడా బాగానే ఉంది. దీనికి నేనేం చేయాలో ఎదురు చూస్తున్నారు. దేశాలకి షిప్లో ఎత్తి పంపించమంటారా? ఏంటి సార్ తమాషా చేస్తున్నారా? మీరు ఆ రోజు చెప్పిన విషయాల్ని పైకి నేను మెయిల్ లెటర్స్ పంపాను. ఇంతవరకు ఒక్క రిప్లై కూడా లేదు. నాకు అందితే కదా మీకు చెప్పడానికి. మీలాంటి వాలంటీర్స్ పై గౌరవం ఎక్కువగా ఉన్నాయి నాకు. ఏదో ఒక దారి కనిపెడతాం. మీ స్పిరిట్ని ఆపేయకండి. 8 కొట్టు కట్టేస్తాం. ఆలోపు మీరు వచ్చేయాలి. ఒక బండికి ఒక రోజుకి 150 రూపాయలు అద్ది. ఇప్పుడు 6 గంటలైంది. రేపిస్తే ఎక్స్ట్రా తీసుకుంటారా? అరే ఎక్స్ట్రా అక్కర్లేదు తమ్ముడు. ఉదయం తీసుకొచ్చి ఇచ్చేయండి. మొత్తాన్న పరిచయం ఉంది కాబట్టి మీకు బండి ఇచ్చాను. బండికి ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, అస్సలు ఊరుకోను. బండి జాగ్రత్తగా నడపండి, సరేనా? ప్రాబ్లం రాకూడదు. దిగు దిగు దిగు. తను వెళ్ళిపోతుందిరా. దిగు దిగు. ఆ బైక్ లో వెళ్ళకరా. ఏమైందిరా? ఒక సెల్ఫీ తీసుకుందామని అడిగినందుకు అంతలా కోప్పడి వెళ్ళిపోయారు. ఆ రోజు నువ్వు తీసిన వీడియో ఎక్కడా? ఫోన్లో ఉందా? దాన్ని డెలీట్ చేయి, లేదా ఫోన్ నేను తీసుకుని డెలీట్ చేస్తాను. ఎవరమ్మా ఇతను? నేనెప్పుడు ఊర్లో చూడలేదు. వాడు బయట ఊరోడు బామ్మ. ఇలాంటి మనుషులంతా మన దీవిలో అస్సలు ఉండరు. ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, లేకపోతే నువ్వు ఊరు నుంచి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు రెండూ ఉండవురా. అన్నా, నాకెందుకన్నా తనతో మాట్లాడలేక నోరు మూతపడిపోయింది. ఇలాంటి సందర్భాల్లో మనం ఇలాగే అయిపోతామా? కాదే, నా క్యారెక్టర్ అది కాదే. అవునన్నా, మీరు అంతేనా? నాకు మాత్రం ఇలా అవడానికి కారణం ఏంటన్నా? నేను తన ముఖాన్ని చూసి మయమర్చిపోయి నిల్చున్నాను కదా, దానికి కారణం ఏంటన్నా? తను నా మనసు లోతుల్లోకి దిగిపోయిందన్నా. అక్కడ నా ప్రేమ ఓడిపోయిందని నేను బాధలో ఉన్నాను. అది మర్చిపోవడానికే తాగుతున్నాను రా. మళ్ళీ ప్రేమ గురించే మాట్లాడుతున్నావు. ఎక్కడి నుంచి వచ్చాడు రా వీడు? అది నీ దురదృష్టం. నీ పక్కింటి అమ్మాయి డబ్బున్న వాడిని చూడగానే 10 ఏళ్ల ప్రేమని పక్కన పడేసి వెళ్ళిపోయిందంటే నువ్వు అలాగే చేరా. వదిలే. తమ్ముడు, తలుపు మూస్తోందంటే ఇంకో తలుపు తెరుస్తోందిరా. ఇదే అన్న కనిపెట్టింది.
ఇలాంటి సీనుల్ని మనం ఎన్ని సినిమాల్లో చూసుంటాం. అమ్మాయిల్ని నమ్మితే ఇంకా తాగిపోతాడు అవుతుందా. ఎక్కడి నుంచి వచ్చారు ఏంట్రా ఇదంతా? ఇక్కడ ఇదంతా తాగకూడదని తెలియదా మీకు? ఇక్కడ తాగితే కానూనికి విరోధం అవుతుంది. ఇది ఎలాగరా ఇక్కడికి వచ్చింది? మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు అది తీరా. ఏది ఆ బాటిల్ తీరా. సరే. ప్రతి ఒక్కటి ఒక్కొక్క బ్రాండ్. ఇలాగ ఎన్ని బాటిల్ ఉన్నాయి? లేదు సార్, ఇంకేమీ లేవు. నా దగ్గర అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పు. ఎన్ని బాటిల్ ఉన్నాయి? ఒకటో రెండో ఉంటుంది. నిజం చెప్తావా లేవో? సార్ మొత్తం 6 బాటిల్ ఉన్నాయి సార్. నేను అంతా లెక్కెట్టేస్తాను. అది ఎలాగరా ఎవరికి తెలియకుండా తెచ్చావు? ఎవరికి తెలియకుండా బ్యాగ్ లో పెట్టి తెచ్చేస్తాను. ఇది ఏరా క్లాస్ లో పోసివరా. తాగండి సార్. అబ్బాబ్బా, ఈ వాసన చూసి చాలా రోజులైంది. నా దిగులంతా ఎవరికీ తెలియదు. వారానికి 2 సార్లు కొచ్చి నుంచి బోర్డు వస్తుంది కదా, టూరిస్ట్ అంతా ఇక్కడే వచ్చి ఉంటారు. అప్పుడు ఎస్ఐకి మంచి కలెక్షన్ వస్తుంది. కెప్టెన్ నేరుగా ఎస్ఐని పిలుస్తారు. బోటు సముద్రంలో ఉంటది, బయట ఉండదు కదా. అంతే కదా, బోట్ లో మందులంతా ఉంటది కదా. మనమంతా దోమలతో కొట్టించుకుని నైట్ అంతా డ్యూటీ చేయాలి. ఇంకా కాస్తాయి. కెప్టెన్, ఈ మందు లేదన్న ఒక బాధ తప్ప నిజానికి ఇక్కడ ఏ బాధ లేదు. యూనిఫామ్ వేసుకుంటూ ఖాళీగా కూర్చుని డ్యూటీ టైంలో బీచ్ లో పడుకుని హాయిగా నిద్రపోవచ్చు. ఇండియాలో ఈ సుఖం వేరే ఏ స్టేషన్ లోనూ ఉండదు. నాకు ఎస్పీతో పాటు ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరైనా దొరికాడంటే లాకప్ లో వేసి చెత్త కొట్టిన తర్వాత 2 పెగ్గు కొట్టే సుఖం ఉందే, ఇంకా దేనిలోనూ దొరకదని వాళ్ళు చెప్పేవారు. అది వాళ్ళ అభిప్రాయం, ఇది నాది. మా మా ఎక్కడ ఉన్నామా? నువ్వు ఇంకా నిద్రపోలేదా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? నవ్వొద్దు. నీకు పెళ్ళం పిల్లలు వద్దని చెప్పి ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు. ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నావా? ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. తినడానికి ఏమీ పెట్టలేదా? ఏ మొగుళ్ళలాగే కదా నిన్నుంచుకుంది. ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారనే భయం కూడా లేదు, సిగ్గు కూడా లేదు నీకు. నిన్ను కన్నందుకు నేను అసహ్యం పడుతున్నాను. ఎందుకు అరుచుకుంటూ వెళ్తున్నారు? ఇక్కడ అందరూ పడుకున్నారు కదా. ఎవడ్రా మమ్మల్ని ప్రశ్న అడిగేది? నువ్వెవర్రా? ఎందుకు అలా కోపడుతున్నారు? నేను తమాషా క్వశ్చన్ చేశాను కదా. కామెడీ చేయడానికి నువ్వేమన్నా కామెడీ అంటే ఫిల్మ్ చూస్తున్నారా? నాకు చూపించరు. మేమెవరో నీకు తెలియదా? ఎలాగో నేను తెలుసా? కళాసికల గురించి విన్నారా? కనుక ఏమైనా గొడవ పడ్డారనుకోండి, ఎత్తుకు వెళ్ళి మిఠాయి వీధిలో అమ్మేస్తాం. చెప్పింది వినపడలేదా? టీవీ పెట్టండి రా. మేము చెప్పింది అందరూ విని తీరాలి. టీవీ పెట్టండి రా. ఇదెవర్రా అడిగారు? బ్లూ ఫిల్మ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. లేదంటే ఎవడ్రా బ్లూ ఫిలిం వేయమని చెప్పింది? చెప్పండి, చెప్పండి. ఎవడాడు? వీడే సార్. ఓ వీడా? వాడి మొహం చూసావా? వెళ్ళి పక్క నుంచి చెప్పో. మీరు చేసే గుండాయిజం అన్నిటినీ కూడా మీ ఊర్లో పెట్టుకోండి, టౌన్లో, ఇక్కడ కాదు. ఆ రోజే నేను వాన్ చేశాను కదా, వీళ్ళందరూ సంతోషంగాను ప్రశాంతంగాను నివసించే దీవి ఇది. నా దగ్గర తోకాడించావనుకో నరికేస్తాను. నిన్న రాత్రి పేకల వరకు మీరు తాగేశారు, కరెక్టా? చెప్పండ్రా, ఫుల్లు తాగిన తర్వాతే కదా గొడవ చేశారు. ఎక్కడి నుంచి మందు వచ్చింది? నిజం చెప్పండి. ఈ దీవులు మందు నిషేధమని తెలీదా మీకు?
అందుకే సార్ మీరు సముద్రాలే మందు కొడుతున్నారు. అది తప్పలేదా? రే రే ఎవరు చెప్పారు? రే ఊరికే కథలు చెప్తున్నారు. ఆ విషయం పక్కన పెట్టండి. ఉన్న గొడవలు సరిపోవని పడవ గిడవ ఇవ్వండి ఎందుకు? ఇప్పుడు మనకేసుకొద్దాం. మీరిచ్చిన కంప్లైంట్ ఏంటి? క్లబ్కి వచ్చి వీళ్ళందరూ ఫుల్ గా తాగేసి గొడవ చేశారు, అదే కదా? మేము కాదు, వీళ్ళే గొడవ చేశారు. ఓకే ఓకే ఓకే, వీళ్ళ వల్లే సమస్య వచ్చింది, నాకు అర్థమైంది. బాగా తాగేస్తున్నారు సార్. అరే వీళ్ళే మందు కొట్టారని మన దగ్గర ఎవిడెన్స్ లేవు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మందు కొట్టకూడదు. ఒకవేళ మందే కొట్టారనుకోండి ఇక నుంచి అలా చెయ్యరు. ఎరా కొడతారా? అవును సార్. అలాగే అసలు ఇదంతా మ్యాటరే కాదు. ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ ని కేసుగా రిజిస్టర్ చేశాననుకోండి, వాళ్ళు పని చేసేసుకుని రేపో మాపో వెళ్ళిపోతారు. వాళ్ళకేం పోయింది? కష్టం నష్టం మనకే. గత 10 నెలలుగా ఒక్క కేసు కూడా లేదు అన్న పేరు గాల్లో కలిసిపోతుంది. ఈ దీవికొన్న మంచి పేరు పోతుంది. అంచేత ఈ ఒక్కసారికి వీళ్ళని క్షమించేద్దాం, ఏమంటారు? అర్థమైందిగా? మళ్ళీ ఇది రిపీట్ అయిందనుకోండి ఒక్కలేరు. అయితే కాంప్రమైజ్. ఓకే కాంప్రమైజ్. అంతే కదా ఫాతిమా? అయ్యో, ఆ ఎస్ఐ మనిషి సరిలేదన్నా. అతను చేసే పని అంతా మాకు అతనికి గిన్నిస్ బుక్ లో పేరు రావాలంట. ఇది మన పరువుకి సంబంధించిన విషయం. వాళ్ళందరూ ముత్తు మనుషులు అయిపోయారన్నా, లేకపోతే మనము ఒక్క చెయ్యి చూసేవాడిని. చేపల్ని కట్ చేయడానికే మన కత్తుల్ని యూజ్ చేస్తున్నాం. తరతరాలుగా దాన్నే పాటిస్తున్నాం. కానీ మన ఊరికి ఎవరైనా హాని కలిగేటట్టు చేస్తే మీరెవరూ అక్కర్లేదు, నా చాకుతో వాళ్ళని పొడి చేస్తా. మాకు అది చాలు, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాం. అరకిలో వరకు పడవలోనే కదా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక నా చూపు వాళ్ళ మీదే ఉంటాయి. మంజు పని పూర్తయిపోతే ఇక నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఆ గుంపులో 2-3 పిల్లలు రౌడీ వెదవులని ముత్తన చెప్పనే చెప్పాడు. అందులో ఒకడు జాస్మిన్ ఫోటో తీసున్నాడు. మా అమ్మాయి దాని నుంచి దాన్ని తీసి పారింది. జాస్మిన్ నాతో చెప్పిందిలే. తన దగ్గర ఇలాంటి వేషాలేవి చెల్లవు. అయినా కూడా నువ్వు తన్ని జాగ్రత్తగా చూసుకో. బీబీ అమ్మ, ముత్తన్న పెద్ద ఆయన వచ్చారు. అస్సలాముఅలైకుం. మాలికుం సలాం. ఇంకేంటి విశేషాలు బేబీ అమ్మా? నువ్వు నన్ను రమ్మని చెప్పావు. మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? నాన్నగారున్నప్పటి నుండి ప్రతి సంవత్సరం ఇది జరుగుతూనే వస్తుంది. ఇంతకు ముందంతా దీవుల్లో ఉండే కొండజాతి వాళ్ళందర్నీ సంవత్సరానికి ఒక్కసారి అందర్నీ చేర్చేవారు. ఇప్పుడు కొంతకాలంగా అవన్నిటినీ వదిలేశారు. ఎవ్వరు కూడా అక్కడి నుంచి ఇక్కడికి రావడమూ లేదు, వెళ్లడమూ లేదు. మీకా కారణమేంటో తెలుసు కదా. ఇప్పుడు దాన్ని మనం మార్చాలి. అందుకోసమే నేను మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. అరబిక్లో ఉన్న కాశీబాయ్ కుటుంబం నుంచి జాస్మిన్కి ఒక సంబంధం వచ్చింది. ఓహో అలాగా, చాలా సంతోషం. నికా ఎప్పుడు అనుకుంటున్నారు? అబ్బాయి విదేశాల్లో చదువుకుంటున్నాడట. సరే, చదువు పూర్తయితే నికా పెట్టుకుందామని నిర్ణయించుకున్నాం. వాళ్ళ బంధువులందర్నీ మేము పిలవాలి కదా. రంజాన్ పూర్తయిన వెంటనే మనం ఆటలతో పాటలతో గంతులేయడమే. మీరు కూడా ఇందులో ఖచ్చితంగా కలుసుకోవాలి. మర్చిపోకుండా వస్తారు కదా. ఏంటి అలా అన్నావు? ఈ పెళ్ళైనా అరకిలో జరిగితే చాలు అనిపిస్తోంది. ఈ తరం వాళ్ళు ఎవరు ఇక్కడ నికా జరగడం చూడనే లేదు. అయ్యా మీరేదైనా తిన్నారా? తిన్నాను. అయితే బయలుదేరండి, బాంకుకి టైం అయింది కదా. ఏది ఎప్పుడు చెయ్యాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నువ్వు కొంచెం బయటికి వెళ్ళు. నేను బీబీ అమ్మతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. చిన్నప్పుడు జాస్మిన్ నీళ్ళల్లో దూకడం, నీళ్ళలో ఈత కొట్టడం చూస్తే ఈ దీవిలో వాళ్ళకి చాలా సంతోషంగా ఉండేది. ఒలింపిక్స్ లోకి జాస్మిన్ వెళ్తే మెడల్ సాధించకుండా రాదు అని ఊర్లో అందరూ అనేవారు. కానీ తనిప్పుడు పెరిగి చాలా పెద్దదయ్యింది. ఇప్పుడు ఇలాంటి వద్దని మీరు తనకి చెప్పలేదా? ఊరి జనాల ముందు ఎగరడం, నీళ్ళలో ఈత కొట్టడం, మన ఆచారంలో ఇలాంటివి జరగడం ఏమైనా బాగుందా? మీరే చెప్పండి. బళ్ళోకొచ్చే వాళ్ళందరూ దీని గురించే మాట్లాడుతూ మీ పరువుని తీసేస్తున్నారు. మీరు మీ కుటుంబం ఈ అరకి కుటుంబానికి సంపాదించి పెట్టిన మంచి పేరుని ఇప్పటికీ కూడా ఊర్లో జనాలు ఎవ్వరూ మర్చిపోలేదు. ముందు మీరు టీ తాగి ఇక్కడి నుంచి బయలుదేరండి. మా జాస్మిన్ మీరనుకుంటున్నట్టు ఒక సాధారణ అమ్మాయి ఏమీ కాదు. నాకు సుల్ఫత్కు లేని తెలివితేటలు నా మనవరాలుకున్నాయి. మీరు తినండి. లేదు ఉస్మాన్, నేను బయటికి వెళ్తాను. రండన్నా. అరక్కల్ కుటుంబానికి చెందిన వారందరూ
మంగళవారం రోజున చేరుతున్నారంట. అమేనియాదేవి ఇంకా కల్పేనియాదేవి నుంచి చుట్టోళ్ళు వస్తున్నారంట. తిరునాళ్ళలాగా ఉంటుంది. మీరంతా పనవ కొట్టుకుని అక్కడికి వచ్చేయండి. బీబీమో స్వయంగా చెప్పారు. పాటలు ఆటలు అని సంతోషంగా ఉంటుంది. రాత్రి మీ అందరికీ బిర్యానీ ఏర్పాటు చేశాం. దీవులో ఉన్న కుర్రోలతో ఏదో గొడవ పడ్డారని విన్నాను. దామోదరా, నీకు మంచోళ్ళు ఎవరు పనికి దొరకలేదారా? అందరూ ఈ కాలం కుర్రాళ్ళే. చెప్పిన మాట అసలు వినడం లేదు. నువ్వు అరకులమ్మని ఫోటో తీసావారా? నాకు కావాల్సిన వాళ్ళు కొడుకైపోయావు. లేదంటే కొట్టి పళ్ళు రావు తీసేవాడిని. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ పెదనాన్న చెప్తేనే నేను మారలేదు. మీరు చెప్తే మారిపోతానా ఏంటి? తీసుకోండి. జాస్మిన్ ఎక్కడ? పైనుంది. తను ఇక్కడికి రమ్మని చెప్పు. జాస్మిన్, బీబీ అమ్మ పిలుస్తున్నారు. ఈవిడ మన కాశీబాయి సహోదరి. ఈవిడ మన పెళ్లి కొడుకు వాళ్ళమ్మ. ఊరమెలు విరిసేను జన్మాల స్వప్నాలు, ప్రేమతో బతికేను భూమిలో. ఊరమెలు విరిసేను జన్మాల స్వప్నాలు, ప్రేమతో బతికేను భూమిలో. ఇటువంటి సీన్స్ అన్ని మీరు ఆల్రెడీ సినిమాలో చూసుంటారు కదా. ఇప్పుడు నీకేం కావాలి?
మీరు డుమ్ డుమ్ సినిమా చూసారా? నేను కనీసం 10 సార్లనే చూసుంటాను. అందులో జ్యోతిక ఉంటారు కదా, మీరు అచ్చం అలాగే ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే నేను అరుస్తాను. ఆ రోజు కోపంతో నా ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్ని డిలీట్ చేసావు కదా, ఇప్పుడు దానికి డబుల్ గా తీసాను చూడు. మెరిసే తారక నేలకి దిగిరా స్వర్గమో అది నీవా ఎందుకు ఇవన్నీ? ఊరికే వాట్సాప్ నెంబర్ ఇస్తే ఈ ఫొటోస్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను. వాటితో పాటు నా ఫొటోస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. మర్యాదగా అన్ని డిలీట్ చేయి, లేదా నేను హైదర్ని పిలుస్తాను. అయ్యో ఆయన గొడవైపోతుంది. హే ఆగు. ఏంటిది? ఎందుకని నా ఫొటోస్ తీసావు? ప్రేమ వల్లే. ఇంకా నీకు అర్థం కాలేదా? ప్రేమతో బతికేను భూమిలో మీతో ఒక అబ్బాయి వచ్చాడు కదా, వాడిని కనపడలేదు. ఎవరు? అజ్మలా? రేయ్, వాడు ఎక్కడికి వెళ్ళాడు? వాడు బాత్రూమ్కి వెళ్ళుంటాడు కదరా? వచ్చాడానికి ఎంతసేపరా? మిమ్మల్ని ఆవిడ పిలుస్తున్నారు. ఎవరు? నా గురించి నీకేమన్నా అసలు తెలుసా? అలా అడిగావంటే ఈ దీవికి రాజకుమారివి, అరికేల్ యొక్క చిన్న బీబీ. ఇంకా ఇంకే ఉంటుంది, ఏదో ఒక దీవిలో ఉన్న అబ్బాయితో పెళ్లి కాబోతుంది. ఎలాగో చదువైపోయిన తర్వాత పెళ్ళే కదా, మన అన్ని సినిమాలో చూస్తుంది అదేగా. కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పండి. చూసిన వెంటనే ప్రేమ పుట్టడం సినిమాల్లోనేగా జరుగుతుంది. చచ్చా, అటువంటిదేం లేదు. కొన్నిసార్లు రియల్ లైఫ్లో కూడా జరుగుతాయి. జరిగితే బాగుంటుంది అంతేగా. నా ఫ్రెండ్స్ మీ మెయిన్లాండ్లో చదువుతున్నారు. వాళ్ళెప్పుడు చెప్తూ ఉంటారు, అక్కడున్న బాయ్స్ అందరికీ అమ్మాయిలు చూసిన వెంటనే లవ్ వచ్చేస్తుందంట. అంతే కదా? అదొక వ్యాధిలాగే కదా. అందుకనే నా బామ్మ నన్ను చదివించడానికి ఆ ఊరికి పంపించలేదు. నేనింతవరకు మీ ఊరిని చూసిందే లేదు. కొన్ని సమయాల్లో ఆ చోటు చూడాలని తప్పించే ఒక అమ్మాయిని నేనే అయ్యుంటాను. నేను మొండిగా వెళ్లాలన్నప్పుడు నా బామ్మ నాతో మన చోట్లో నీకు ఏం తక్కువని అడుగుతారు. దానికి నేనేం చెప్తానంటే, ఇక్కడ మాల్ ఉందా, మల్టీప్లెక్స్ ఉన్నాయా, మెట్రో ఉందా అని అడుగుతాను. దానికి బామ్మ దగ్గర ఎప్పుడూ ఒక సమాధానం ఉంటుంది, ఇక్కడ బంగారం లాంటి మనుషులున్నారని చెప్తారు. కానీ అక్కడ ఉండరంట. అది నిజమే కదా అజ్మల్? ఇప్పుడు ఇదంతా ఎందుకు నువ్వు నాకు చెప్తున్నావు? నా బామ్మ నాన్నగారు సృష్టించిందే అదిగో తెలుస్తుందిగా ఆ పడవ. ముందు పెద్ద తాతయ్య కోలికోడికి వ్యాపారానికి వెళ్ళొచ్చినప్పుడు మంచనే బోట్లో ఒక పాట పాడే మనిషిని తీసుకొచ్చారు. ఆ మనిషి మీద, ఆయన పాడిన పాట మీద మా బామ్మకి ప్రేమ పుట్టింది. కొద్ది రోజుల తర్వాత ఆ పడవలో ఎక్కి కోలికోడికి వెళ్ళిన గాయకులు మళ్ళీ తిరిగి రాలేదు. బామ్మ వెయిట్ చేసింది వృధా అయిపోయింది. నిక్కా చేసుకోకుండా మా అమ్మగారిని కన్నారు. బామ్మ మా అమ్మగారిని ఒంటరిగానే పెంచింది, చదివించింది. ఆ తర్వాత మెడిసిన్ చదవడానికి మా అమ్మగారు మంగళాపూర్కి వెళ్లారు. MBBS ని, హౌస్ సర్జన్ పూర్తి చేసుకుని మా అమ్మ పడవలో తిరిగి వచ్చి కవరటిలో దిగినప్పుడు ఆవిడ చేతుల్లో ఒక చిన్న పిల్ల. అది నేనే. మా వాపాని నేనింతవరకు చూసిందే లేదు. వాపా కాదు, మా నాన్నగారు హిందూ క్యాస్ట్కి చెందిన మనిషి. ఎవరికీ తెలియకుండా మా అమ్మ ప్రేమించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాక కూడా మా బామ్మ పెద్దగా పట్టించుకోలేదు.
నన్ను తీసుకుని దీవికొచ్చిన మొదటి పయనంలో మా నాన్నగారు పడవ మీద నించున్నప్పుడు కాలు జారి సముద్రంలో పడిపోయారు. మా కుటుంబంలో పుట్టిన ఆడపిల్లల అందరికీ ఇలాంటి శాపం ఉందని చెప్తున్నారు. ఆ ఒడ్డు నుంచి వచ్చే ఏ మగాడు ప్రాణాలతో ఉండరంట. ఆ తర్వాత మా బామ్మ ఒక ప్రమాణం తీసుకుంది, ఇక మీదట అలాంటిదేమీ అసలు జరగకూడదన్నారు. ఇప్పుడు బేపూర్ నుంచి ఒక మనిషి వచ్చారు ప్రేమించాలని. ముందెప్పుడు సినిమాలో చూసిన కథలాగుంది. నన్ను వదిలే. ఇంకా మా పెద్ద తాతయ్య చేసిన బోట్ని సరిచేసేసి మీ ఊరికి మీరు తిరిగి వెళ్ళారంటే మంచి అందమైన కోలికోడ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు. తీసిన ఫొటోస్ అన్ని డిలీట్ చేసేసే. ఒక్క నిమిషం ఉండు. అదే సినిమాలో ఇలా డైలాగులు చెప్పి వెళ్ళేది సూర్య విక్రమే. ఇదే హీరోయిన్ గనక ఇలాంటి డైలాగ్ మాట్లాడుంటే సూర్య విక్రమ్ ఆ అమ్మాయిని వేరేలాగా మాట్లాడి పడేసుంటారు, తెలుసు కదా. నువ్వు ఈ దేవికి రాజకుమారి అయ్యుండొచ్చు, అరకేల్ చిన్న బీబీ అయ్యుండొచ్చు. ఇవన్నీ చూసి నాకు నీ మీద ప్రేమ కలగలేదు. నిన్ను చూసిన ఆ క్షణమే నన్ను నేను మర్చిపోయాను. నీలాంటి అందమైన అమ్మాయిని ప్రేమించడానికి నాలాంటి అందమైన అబ్బాయి వస్తాడు కదా. నువ్వు చెప్పినట్టు ఈ అరకేల్ కుటుంబం శాపం నాలాంటి న్యూ జనరేషన్ కుర్రాలకి వర్కౌట్ కాదు. ఇకపోతే స్టేటస్. ఇప్పుడు నేను సాధారణమైన పనివాడిని అయి ఉండొచ్చు, ఏ బ్లడీ బోట్ కార్పెంటర్. ఇటు చూడు బంగారం, ఇప్పటి వరకు 10-12 సినిమాల్లో నటించిన వాడే ఈ అజ్మల్. సూర్య, విక్రమ్, అజిత్, విజయ్ వీళ్ళందరూ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే పెద్ద స్టార్స్ అయ్యారు. నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చూస్తావు నువ్వు. పెద్ద సూపర్ స్టార్ అయిన తర్వాత ఈ దీవిలో ఉన్న ఏ రాజకుమారుడు కూడా ఈ రాజకుమారికి నచ్చరు. ప్రేమ వివాహం జరగడమే ఈ రాజకుమారికి మంచిదే. అర్థమైందా? కుర్రోడు స్లో మోషన్లోనేగా నడుస్తున్నాడు. కొన్ని రోజులు అలాగే నడవని. ఇంతవరకు నీ పక్కన ఏ తప్పు లేదు, ఇలాగే ఉండాలి. కానీ నువ్వు వాడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ వాడు సినిమాల్లోకి వెళ్ళి సూపర్ స్టార్ అవ్వాలని పిచ్చి పట్టి తిరుగుతున్నాడు. గుర్రం మీదో ఏనుగు మీదో మళ్ళీ నీ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటాడేమో నిన్ను. అది పర్వాలేదు మావయ్య, మీరు కూడా ఒకప్పుడు స్లో మోషన్లో నడిచారని నేను విన్నాను. ఏంటది? మీరు నా మీద కోప్పడినంటే నేనొక విషయం అడగనా? అడుగు. మావయ్య, కొచ్చికి వెళ్ళినప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. మీరు వెళ్ళిన విషయం నాకు తెలియదు కదా. అప్పుడు షెల్ఫ్లో ఉన్న బుక్స్ అన్నీ దుమ్ము దులుపుతున్నప్పుడు నేను కొన్ని విషయాల్ని చూశాను. నువ్వేం చూసావు? తెలియకుండానే చూశాను, కావాలని చూడలేదు. చాలా లెటర్స్ ఉండడం చూశాను. మహారాజాస్ కాలేజ్ హాస్టల్ నుంచి మణిపాల్ మెడికల్ కాలేజ్కి రాసిన పోస్టే చేయకుండా ఉన్న లెటర్స్ చూశాను. అవన్నీ ఇంకా అక్కడే ఉన్నాయి, నేనేది చదవలేదు. మీరు డాక్టర్ సల్ఫత్ని లవ్ చేశారా? లవ్ అనేది ఏది లేదులే. చదువుకుంటాని కోసం అప్పుడంతా మేము షిప్లోనే కదా వెళ్తాం. అదే. అలాంటప్పుడు మా అమ్మతో మీరు ఎందుకు చెప్పలేదు? జాస్మిన్, ఇదంతా మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలా చెప్పొద్దు. ఆ వయసులో ఏదో అనిపించింది అంతే. సరే గాని ఒక్క లెటర్ కూడా ఎందుకు పోస్ట్ చేయలేదు? అది నేను చేపల సముదాయానికి సంబంధించిన వాణ్ణి కదా, కింద జాతి వాణ్ణి. అయితే ఎందుకు ఆ లెటర్స్ అన్ని జాగ్రత్తగా తీసుంచారు? నువ్వు ఆ బుక్ తీసుకొని చదువుపో. బీవీఎమ్మ నన్ను నమ్మి నేను ఇక్కడ చదవడానికి పంపించింది. కమాన్, లెట్స్ కంటిన్యూ. మీరందరూ కలిసి తీసుకున్న నిర్ణయం వల్లే ఇది వదిలి చదువుకోవడానికి బయటికి పంపలేదు, అది నాకు తెలుసు. అది మీ బామ్మ చేసిన పని, దానికి నాకు సంబంధం లేదు. ఎంతైనా సుల్ఫత్ మీద ఇంకా మీకు ప్రేమ ఉంది కదా. జాస్మిన్, అదంతా వద్దు, ఇప్పుడు దాని గురించి మాట్లాడు. అక్కడ చూడరా చూడరా, నీళ్ళలో ఏదో వెళ్తుందిరా. రే అక్కడ చూడరా. ఆస్మా, నువ్వు వస్తావా? లేదక్క, నేను ఆడుకుంటాను. అయితే సరే, ఎదుగో.
రే బోట్ స్లో చేయి, నేను ఇక్కడ వస్తాను. ఏంట్రా జంప్ చేశాడు వీడు? నువ్వు వెళ్ళమ్మా. ఎర్రి చచ్చున్నాడా, ఎవరి దగ్గరకు వచ్చి ఏం ఆడుతున్నావు? నిన్ను ఎక్కడ సముద్రంలో కలిపిస్తాన్రా. ఈ ఆటల్ని ఇద్దరితో ఆపు. ఇది పెద్ద చేపలకి మాత్రమే కాదు, నీలాంటి వాడిని కూడా పొడుస్తుంది. ఇంతవరకు ఈ మట్టిలో ఎవరు మనిషి రక్తం సిందలేదు. మొదటిసారి నీ రక్తం పడేటట్టు చేసుకోకు. ఎక్కడి నుంచి వచ్చి మా ఊర్లో ఎదవని చూడండి. మళ్ళీ మొదలెట్టావు నువ్వు. నన్ను ప్రశాంతంగా బతకనివ్వరా? చెప్పు హైదర్, ఏంటి గొడవ? సార్ వీడు సముద్రంలో నేనేం చేయలేదు సార్, సముద్రంలో స్నానం చేయడానికే దిగాను. అబద్ధాలు ఆడుతున్నావురా? నాకు అంతగా ఈత రాకపోవడం వల్లే ఊపిరడక లోపలికి వెళ్ళిపోతున్నప్పుడే ఆ అమ్మాయి వచ్చి హెల్ప్ చేసింది సార్. కావాలంటే ఆ అమ్మాయిని మీరు అడగండి సార్. ఒరేయ్, నువ్వు అక్కడ ఏం చేసావో చూసాంట్రా నేను. మీరు కావాలంటే అడిగి చూడండి. ఊపిరాడక గిలగిలాడుతున్నప్పుడు తెలియకుండా ఆ అమ్మాయి చేతులు కాళ్ళు పట్టుకుని ఉంటాను, అంతే సార్. ఇప్పుడు అందరికి సంతోషమా హైదర్? ఇక నీ ప్రాబ్లం తీరినట్టేగా, అంతేరా విషయం. ఈ మాత్రం దానికి ఎందుకు ఇంత టెన్షన్? లేదు సార్, వాడు చెప్పిదంతా అబద్ధం. ఇలా చూడు, ఆ అమ్మాయిని ముట్టుకున్నాడనే కదా ఇప్పుడు కేసు. వాడి ప్రాణాల్ని కాపాడుకోవడానికి ముట్టుకున్నాడేమో, ఇది మామూలు విషయం కదా. ఒక్కటి ఆలోచించు, ఆ అమ్మాయే తప్పుగా అనుకోలేదు, అందుకే కదా మాట్లాడుకుంటా వెళ్ళిపోయింది. చెప్పు, ఏంటి ఆలోచిస్తున్నావు? అయితే కాంప్రమైజేగా. ఇలా చూడరా, ఇంకోసారి ఈత కొట్టడానికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను ఏదైనా చెప్పావు అనుకో, పళ్ళు రాళ్ళ కొట్టేస్తాను, జాగ్రత్త. వెళ్ళండమ్మా, వెళ్ళండి వెళ్ళండి. అందరూ వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు, అంతే కదా సార్? నడు. రారా.
వీడు చెప్పిందంతా అబద్ధం, లేదా వీడి కంటిలో సమస్య ఉంటుంటుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై దాని గురించి మాట్లాడి దీవిలో పెద్ద గొడవ చేయొద్దు. ఆ అబ్బాయిని చూడ్డానికి అదోలానే ఉన్నాడు. వాడి వల్ల గొడవ వస్తుందని తెలుసు. రేపే వాడిని ఇక్కడి నుంచి పంపించేస్తాను. నా కంటికి ఏ రోగం లేదు. వాడు చెప్పిందే అబద్ధం. రే, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. ఏదో చేపల్ని చంపేస్తున్నావు అని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు అంటే అంతా అయిపోతావు. ఏం చేస్తాడు? ఇలా చూడు, ఇదంతా నా దగ్గర చూపించాలనుకోకు, ఇంకెవరి దగ్గర చూపించుకో. ఈ దీవికి దీవిలో ఉన్న వారికి నియమాలు అంటూ ఉన్నాయి. నువ్వు ఎప్పుడు ఇక్కడ అడుగు పెట్టావో అంతా నాశనం అయిపోయింది. ఉన్న గొడవలు చాలదంటూ ఇంకా గొడవల్ని లాక్కొస్తున్నాడు వీడు. వీడి వల్ల నాకు తలనొప్పి ఎక్కువైపోయింది. ఇదంతా పనికిరాదు దామోదరా. అజ్మల్ని రేపే ఇక్కడి నుంచి పంపించేయాలి. వీడికి బదులుగా ఎంతమంది కావాలనో పిలుచుకో. లేదనుకో ఇక్కడున్న అమ్మాయిలకంతా నిద్ర రాదు. అలాగే ఐదర్ కోపం కూడా అస్సలు తగ్గదు. దమ్మునా, మనకి రోజు చూనమిన్ చేప వండకండి. వచ్చిన రోజు నుంచి తిని తిని బోరు కొడుతుంది. వీడంతా ఎప్పుడు బాగుపడతాడో. నాకు తెలిసి హైదర్ ఎప్పుడు అబద్ధం చెప్పడు. అప్పుడు ఎవరు అబద్ధం చెప్పారు? వాడికి ఈత చాలా బాగొచ్చు. ఏంటి, నువ్వెందుకు అప్పుడే చెప్పలేదు? తను చెప్తుంటే కదా అందరు నమ్ముతున్నారు. చెప్పుంటే హైదర్ వాడిని చంపేసేవాడు. నువ్వు ఒక వయసు పిల్లవి, అది మర్చిపోకు. తను నిన్నేం చేశాడు? ఏంటమ్మా? చాలు. రేపు వాడు ఊరెళ్ళిపోతున్నాడు. ఓ, సముద్రంలో పడి చావుపోయే నిన్ను కాపాడిందని ఒక కథ వెళ్ళేసావు. బాగుందిరా ఇదే. బేపూర్ వాళ్ళకి సముద్రం కొత్తదా ఏంటే? తనని అండర్ వాటర్ లో నొక్కేసి ఎన్నెన్ని సెల్మిషాలు చేసావు, అది మాత్రం చెప్పరా. ఏమని చెప్పను? నేను తన్ని కౌగులించుకుని ముద్దు పెట్టాను. నీళ్ళ లోపలికి వెళ్లి ముద్దు పెట్టడం కూడా మజాగానే ఉంది. ఈ సీన్స్ అన్ని మనం ఇంగ్లీష్ మూవీస్ లోనే కదా చూస్తాం. ఈ టైటానిక్ సినిమాలో వస్తుంది. వింటుంటే ఒళ్ళు అదోలా ఉందిరా. అడి పనా, మనం మన ఊర్లో ఎంత అందమైన అమ్మాయిని చూస్తుంటాం, కానీ ఈ అమ్మాయిని చూసినప్పుడు నాకు షాక్ కొట్టినట్టుగా అయిపోతుంది. రే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే మంచిది. కాకపోతే వాళ్ళందరూ కలిసి నిన్ను చంపేస్తారా? సరే, చంపనే. నన్ను చంపుతానన్నా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. తనని వదిలేసి ఎలా నేను ఇక్కడి నుంచి వెళ్ళగలను? అందుకు నీకు పర్మిషన్ లేదు. నేను చెప్పేది అర్థమైందా? దేవుడా, వచ్చేటప్పుడు ఎంత ఆగాడు. ఇక్కడ సినిమా థియేటర్ లేదు, మల్టీప్లెక్స్ లేదు. ఇదంతా కోలికోట్లో ఉందిరా మావా. రేపు నువ్వు కావాల్సిందంతా సర్దుకుని మాకు టాటా బాబాయ్ చెప్పి వెళ్ళిపో. ఇదిగో, ఇంక మీద ఈ దీవిలో అజ్మల్కి ఎంట్రీ అనేదే లేదు. కవరి దీవిలోనే మాత్రం కాదు, లక్ష దీవిలో కూడా రాలేడు. ఇది చాలా అన్ఫార్చునేట్లే. నువ్వు బయలుదేరు. షిప్ 4ంటికి వస్తుంది. నువ్వు వచ్చినప్పుడే చెప్పాను కదా అజ్మల్, జాగ్రత్తగా ఉంటే మంచిదని. నువ్వు వినలేదు. ఇప్పుడేం చేయమంటావు? నన్నెందుకు చూస్తున్నావు? ఇదంతా తప్పు చేయడానికి ముందు ఆలోచించాలి. దామోదరన్ ఎందుకు చూస్తున్నావు? వాడిని అస్సలు సపోర్ట్ చేయడం. తీసుకో. వీడు చుట్టూ 3 నెలల పర్మిట్ తోటి నేను ఇక్కడికి పనికొచ్చాను. మరెందుకు ఇప్పుడే వెళ్ళిపోమంటున్నారు? నేను బాగా పని చేయట్లేదా దామోన్నా? నేనేం తప్పు చేశాను? కనీసం నా పేరు మీద ఒక కంప్లైంట్ ఉందా, లేక కేసైనా ఉందా? అది కాదురా తమ్ముడు, నేను కేసు లేదు కదా. కేసు వేయను లేరు. అలా వేస్తే మీ రికార్డు పోతుంది సార్. సార్ ఎప్పుడు కాంప్రమైజ్ అక్కడ చేస్తారు, అంతే కదా సార్? ఇరికించేశాడు. ఏ కారణం లేకుండా ఎవరో చెప్పారని నన్ను పంపించేస్తున్నారే. ఏంటయ్యా ముత్తు ఇది? నేనేం చేయాలి చెప్పు? ఇటు చూడండి ముత్తన్న, మీ దీవి నాకు చాలా నచ్చింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. కాదు, ఇది కూడా మన ఇండియాకి సంబంధించిందే కదా. నేను ఇండియన్ సిటిజనే కదా. అటువంటిప్పుడు నన్ను ఎవరు ఇక్కడి నుంచి పంపించలేరు. నేను వెళ్ళొస్తానండి. రే ఉండరా, నేను వస్తున్నాను. సార్ రారా రా.
దగ్గరికి రారా, దా దగ్గరికి రా. సార్ మీరు పిలిచారన్నారు. నిన్ను మాత్రమే కదా రమ్మని చెప్పాను, వీణ్ ఎందుకు తీసుకొచ్చావు? రే నువ్వు బయలుదేరరా, బయలుదేరో. సరే సార్. ఓ రౌండ్ వేస్తావేంటి? నాకొద్దు సార్, నేను తాగను. తాగవా? ఇప్పటివరకు తాగలేదా? అలా కాదు సార్, సూర్య సినిమా సూపర్ హిట్ అయినా కానీ ఫ్లాప్ అయినా కానీ అప్పుడు మాత్రం తాగుతా. నైస్. సంతోషం వచ్చినా బాధ వచ్చినా నువ్వు కొడతావు. ఈ రోజు నువ్వు సాధించిన రోజు, అందుకని సంతోషంగానే ఉంటావు. కాబట్టి ఒక పెగ్గేయచ్చు. పర్లేదు, వద్దు సార్. మామూలుగా కెప్టెన్తో ఉన్నప్పుడు 2 పెగ్గులు వేస్తాను, ఒక్కోసారి 3 కూడా. కానీ ఈరోజు 6 పెగ్గులు వేసాను. అందుకు కారణం ఏంటో నీకు తెలుసుగా. ఇప్పుడు తాగు. ఇంకొంచెం వేయండి సార్. నైస్. వాడు మంచివాడు కాదుమా, వాడు ఇక్కడి నుంచి వెళ్ళడు బీబీమా. ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వింటికి వెళ్ళు. వాడు మళ్ళీ మన ఊరికి వస్తాడమ్మా. నువ్వు కాస్త తగ్గు హైదర్. పొడిచి పారేసంతగా ఇక్కడ ఏమీ జరగలేదు కదా, ఇక పైన కూడా జరగకూడదు. అది నువ్వు చూసుకో. ఏమైంది? వాడు ఆ అమ్మాయిని వదలడు. ఎవరు? నువ్వు పడుకో, వస్తా. ఎలా ఉన్నారు మీరు? రామ్మా, నిన్ను చూస్తే అనాళ్ళైంది. చాలా పని ఉన్నది. మీ చేతుల కాళ్ళన్నీ బాగా ఆడిస్తున్నారా? ప్రాక్టీస్ చేస్తున్నారా నేను చెప్పినట్టు? అది ఎంతో కష్టం కదా ఆయనకి. ఇలా చూడు సుల్పత్, నువ్వు బాధపడక. మంజు పని అయిపోగానే వాడు వెళ్ళిపోతాడు. టేక్ ఇట్ ఈజీ. జాస్మిన్ మనసులో ఏమన్నా ఉందా? నాకు భయంగా ఉంది. ఎంతైనా తన వయసులో ఉంది కదా, ఏదైనా చెడు జరిగితే. హే, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. షీఈస్ వెరీ బోల్డ్. తనని అనుకుంటుంటే చాలా గిల్టీగా ఉంది. నేను అమ్మ తప్పు చేసినందుకు తన శిక్ష అనిపిస్తుంది. ఈ ఊరొదిలి బయటకు వెళ్లకుండా పంజరంలో పక్షిలాగా ఉంది. పాపం తను. అదంతా అలా వదిలే. తనకి ఇందులో ఏ సమస్య లేదు. ఈ దీవిలో ఉన్న మిగతా ఆడపిల్లల కంటే ఈ లోకం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటో తను బాగా తెలుసుకుంది. టీ ఆరిపోతుంది. అయితే యూట్యూబ్ ఆల్బమ్ వచ్చేసింది. మరి ఆ రోజు నువ్వు చూసావు కదా, అది వైరల్ అయింది. 5 లక్షల మంది చూశారు దాన్ని. అయితే చూసి నువ్వు పెద్ద స్టార్ అయినా అయినట్టు. తనకి సినిమాలో పాడే ఛాన్స్ వచ్చింది ఏఆర్ రెహమాన్ తో. నిజంగానా? చెప్పనే లేదు. సూపరే. అవును, బోటు రిపేర్ చేయడానికి ఒక అబ్బాయి వచ్చాడుగా, వాడికి నీకు సముద్రం లోపల ఏం జరిగింది? అదేం లేదే. బాగుంది. ఎక్కడ కొన్నావే? లూలు మాల్లోనా? ఊరు నుంచి వచ్చిన అబ్బాయిలకి ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడేం ఆడవాళ్ళు తక్కువ కాదు, ప్రతి బాయ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు చూసావా, ఇద్దరిని కనెక్ట్ చేసింది తను. అవును, నిన్ను ప్రేమించేవాడు చాలా అందంగా ఉంటాడా? ఏంటి, నిజమా? అదేంటంటే నేను కోర్స్ అయ్యేంత వరకు ఏదో ఒక ఊరికే టైం పాస్. అవును, నిన్ను ప్రేమించేవాడు మంచోడా, అందంగా ఉంటాడా? నాకు తెలీదు. నీకు తనపైన లవ్ స్టార్ట్ అయింది కదూ? అయితే హరెస్ట్మెంటా? అలాగంతా ఏం లేదు. అయితే హరెస్ట్మెంట్ కాదా? అయితే దీని ఇష్టంతోనే అన్ని జరిగాయి. ఏంటి అది? నువ్వు టీవీలో వచ్చిన డిస్కషన్ అంతా చూడలేదా? అదే మ్యూచువల్ కన్సర్న్. అదేం అసహ్యమే. అంటే ఇద్దరికి ఇష్టం అన్నమాట, అదే అర్థం. ఎక్కడున్నావే? సకన్య వాళ్ళ ఇంట్లో. తొందరగా బయలుదేరి ఇంటికి వెళ్ళు, బామ్మ నిన్ను వెతుకుతున్నారు. సరే, నేను బయలుదేరుతాను. ఆగు ఆగు ఆగవే. ఆ తర్వాత అతన్ని చూసావా? కొంచెం బాగా కొట్టండి రా.
రే ఇవ్వరా రే ఆ మేక్ తీసేవరా రేయ్, ఆ కావాలా? మేకులు ఇలా ఇవ్వు. అద్దా పడత్తా ఇచ్చా అమ్మో ఎంత వెయిట్రా ఇదే రేయ్, పనుంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వచ్చేస్తానా? చూడు ఎలా వస్తాడు. ఏయ్, ఆపు. నిన్ను చూడకుండా ఎలా అల్లాడిపోయినా తెలుసా? దారొదులు, నేను వెళ్ళాలి. ఏయ్, ఇంకా కొన్నాళ్ళే నాకు పని ఉంది. అది అయిపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అన్నట్టు తర్వాత బర్త్డేకి బిర్యానీ తినడానికి నీతో పాటే ఈ దీవిలో ఉంటానని మా ఫ్రెండ్స్కి మా అమ్మకి చెప్పాను. ఒట్టుగా చెప్తున్నా, నేను చెప్పేది నిజం. నీ ఫోటోని కూడా పంపించాను. నువ్వు మా అమ్మకి చాలా నచ్చావు తెలుసా? అయితే నువ్వు మాత్రం డిసైడ్ చేస్తే చాలా. ఇప్పుడు నీకు అంత అర్థమైందిగా. ఇప్పుడు నీ నిర్ణయం చెప్పు. ఏయ్, ఒక్క నిమిషం ఆగు. ఎలాగో తర్వాత సినిమాలో నేనే హీరోగా నటిస్తాను. ఆ తర్వాత నన్ను పట్టుకోవడం చాలా కష్టం. అమ్మో హైద్రు, ఏయ్, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్ళకు. రా. వదులు. ఇప్పుడు మనం పంజరంలో ఇరుక్కున్న లవ్ బర్డ్స్ లాగా ఉన్నాం కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. దీన్నే విధి అని అంటారు. ఇదే సరైన టైం. నీ ప్రేమ గురించి చెప్పేసే. ఆ రోజు సముద్రం లోపల నీకు ముద్దు పెట్టడం కొంచెం ఓవర్ అని నాకు తెలుసు. అదంతా మర్చిపో. ఆ రోజు నేను నిన్ను అలా చూడగానే నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక నేను అలా నడుచుకున్నాను. నన్ను క్షమించు. ఆ రోజు ఇక్కడ చాలా మంది ఉన్నందువల్ల నువ్వు కూడా హైదర్కి చెప్పలేదు. కరెక్టే కదా? ఇలాగే కదా లవ్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని సినిమాల్లో చూసుంటాను. అసలు నాకేం అర్థం కాకుండా చేస్తున్నావు జాస్మిన్. ఫిష్ ట్యాంకులో ఉన్న చేపల జంటలాగా మీరిద్దరూ. అబ్బో, ఇది ఎక్కడికి వెళుతుందో తెలియట్లేదే. నీకు భయంగా ఉందా? బీచ్లో ఇలా నడిచేటప్పుడు అందరికీ ఒక ఆశ వస్తుంది, సముద్రపు నీళ్ళలో కాలు పెట్టాలని. కానీ అలలు మన కాలుని తాకేటప్పుడు కాళ్ళు తడవకుండా ఉండటానికి కాళ్ళు పక్కకి తీసేస్తాం. అలలు మళ్ళీ వస్తాయి. కాళ్ళకి అలలకి మధ్య ఒక కబడ్డీయే జరుగుతుంది. అల ఎన్నిసార్లు ఓడిపోయినా సరే హఠాత్తుగా ఒక అల వచ్చి కాళ్ళని తడిపేస్తుంది. వచ్చిన వేగంతో తిరిగి వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ వెతుక్కుంటూ వచ్చే అలల్లాగనే ఈ ప్రేమ కూడా. ప్రేమ గురించి ఇలాంటి ఫిలాసఫీని ఇంతవరకు ఏ కవి చెప్పుండడు. అందువల్లనే చెప్తున్నానమ్మా, మనం అలల దగ్గర నుంచి దూరంగా ఉండటమే మంచిది. నేను చెప్పేది అర్థమవుతుంది జాస్మిన్. అసగా ప్రేమ రాగం గీతమై పాడగా హృదయమే నాకే ఇస్తావా? నీతోన స్నేహం మోహం ఎంతో తీయనా? చాటు
మట్టుగా ప్రేమను ఇస్తావా మోగానవుగే ముద్ద బంతి పువ్వా నిన్నే నేను ప్రేమిస్తా ప్రేమా ప్రేమా నీ చూపు నాకు ఇచ్చే మత్తు ప్రేమని నీకు కానుక ఇస్తా చెలియా అసగా ప్రేమ రాగం గీతమై పాడగా హృదయమే నాకే ఇస్తావా నీతో నా స్నేహం మోహం ఎంతో తీయనా చాటుగా ప్రేమను ఇస్తావా మీకు పెళ్ళైందా? లేదు. ప్రేమించారా? లేదు. లేదు కదా? అవును. అందుకే మీకు నా ఫీలింగ్స్ అర్థం కావట్లేదు. ఎన్నోసార్లు నేను వెనకడుగు వేశాను, కానీ సముద్రపు అలలు సునామీలాగా వస్తున్నాయి. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు మావయ్య. నా మనసిప్పుడు ఈ దీవులాగా అయిపోయింది. 4 వైపు సముద్రమే. ముందుకు నడిచిన సముద్రపు అలలు, వెనక్కి నడిచిన సముద్రపు అలలు. నువ్వు నన్నే నడు సముద్రానికి తీసుకొచ్చా జాస్మిన్. ప్రేమ పుట్టిందంటే అందరూ ఈ దీవులో ఇరుక్కున్నట్టే అయిపోతున్నారు కదూ. కావాలంటే దాన్ని తోసిపుచ్చటానికి అవకాశం ఉంది జాస్మిన్. మంజులో పని అయిపోయిందంటే ఆ కుర్రాడు వెళ్ళిపోతాడుగా ఇక్కడి నుంచి. దాంతోపాటు నువ్వు ప్రతిదీ మర్చిపోతావు. ఒక చిన్న ఆశ అంతే. ఇక మీద ఏమీ జరగకుండా ఉండాల్సిందే నీ బాధ్యత. జాస్మిన్, మనం దీన్ని ఒక ఫ్యాంటసీగా తయారు చేద్దాం. నువ్వు ఎప్పుడో బుక్లో చదివిన కథ అనుకో. ఏదో ఒక ఊరు నుంచి మంచు పని చేయడానికి వచ్చినవాడు ఒక సముద్ర కన్య మీద ఆశపడ్డాడు. వాడి ప్రేమ చిహ్నంగా ఒక బోటిని, దానికి తలా తోక అంతా పెట్టి దాన్ని మనం మార్చి రాద్దాం. దానికి ఒక టైటిల్ పెడదాం, లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ టైఫాయిడ్. అయ్యో కామెడీ. నేనే కన్ఫ్యూషన్ లో ఉన్నాను మావయ్య. అదే కదా నేను చెప్తున్నా. ఇవాళ దీనికి ఒక పులి స్టాప్ పెడదాం. ఒక బటన్ నొక్కితే చాలు, అంతా డైలెట్ అయిపోతుంది. పద, ఇవాళ ఇంటికి నేను తీసుకెళ్లి వదులుతాను. లేగమ్మా, చాలా రోజులైంది కదా. ఇతమాన్ కొట్లో ఒక టీ తాగి వెళదాం రా. బండితి మావయ్య, ఐఎమ్ సీరియస్. ఐఎమ్ ఇన్ లవ్. అజ్మల్ వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏమీ నాకు తెలీదు. అయినా సరే నాకు నచ్చింది. మావయ్య, నాకు సపోర్ట్ చేస్తారా? జాస్మిన్, నువ్వు బయలుదేరు. ఇక మీద నీతో వస్తే బాగోదు. सुहानी रात डल चुकी, न जाने तुम कब आओगी. మీ ఆ గాయకుడు ఈ దేవి పూర్తిగా నడిచి పాడిన పాట ఇదే కదా బామ్మ? మీకు
ఆ గాయకుడి మీద ప్రేమ పుట్టడానికి ఎన్ని రోజులైంది? 1 వారం? ఒక్కరోజు? లేదా ఆ పాట విన్న వెంటనే పడిపోయారా? ఎందుకని ఇవన్నీ నువ్వు నన్ను అడుగుతున్నావు? నేను మీతో అమ్మలాగా అబద్ధం చెప్పలేను. జాస్మిన్ చెప్పు, అసలేం జరిగింది? ఆ గాయకుడి మీద మీకు జరిగిందే ఇప్పుడు నాకు జరుగుతోంది. ఏం చెప్తున్నావు నువ్వు? భయపడద్దు బామ్మ, మీరు చేసిన తప్పు నేను చేయలేదు. అదంతా వద్దనే అనుకున్నాను, మర్చిపోవాలని అనుకున్నాను. కానీ ముందు బామ్మ, తర్వాత మీరు, ఇప్పుడు నేను. తనెవరు? తన ఏ ఊరు? ఏదో ఒకటి నీకు తెలుసా తన గురించి? ఎక్కడి నుంచి వచ్చాడు? 3rd క్లాస్ లేబర్, వట్టు పని మనిషి. అమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇట్స్ సో చీప్. ఇంకేం చెప్పాలి నేను? అన్ని విషయాలు నీకు తెలుసు కదా. నా జీవితం, అమ్మ జీవితం, అంతేకాకుండా మళ్ళీ నీ జీవితమా? మా జీవితాల్ని నెమ్మది లేకుండా చేస్తున్నావు. చూసేవమ్మా ఏం చెప్తుందో తను? ఏవైనా సరే తను నీలాగా ఏమీ దాచిపెట్టలేదు. మనసులో ఉన్నది బయటికి చెప్పేసింది. నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. పెయింటింగ్ పని, కొత్త ఇంజిన్ సెట్ చేసే పనులు మాత్రమే మిగులున్నాయి. అవి 10 రోజుల్లో పూర్తవుతాయి. ఆ తర్వాత దాన్ని నీళ్ళల్లో దించుదామని ఉన్నాం. దానికి మనుషులు కూడా బేపూర్ నుంచి వచ్చేస్తారు. మంచు బయలుదేరడానికి ముందు బీపీమో ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది. తిరునాళ్ళు అయిన వెంటనే అలబి వస్తారు. వచ్చిన వెంటనే కతార్ తీసుకెళ్తారని అజర్గోయ్య చెప్పారు. తమ్ముడు, బీవీ మా పిలిచారు. పడవలో కూర్చో. నువ్వు సముద్రంలో పడితే మునిగిపోతావు కదా. వీడికి ఈతలు వచ్చమ్మా. అంటే ఆ రోజు హైదర్తో చెప్పిందంతా అబద్ధం కదా. వచ్చే పెద్ద పండగ రోజున మీ ఇంట్లో మీ అమ్మతోనూ మీ చెల్లెలతోనూ బిర్యానీ తింటున్నప్పుడు జాస్మిన్ కూడా పక్కనే ఉంటుందని చెప్పావంట. ఊరికినే చెప్పావా, సీరియస్ గానే చెప్పావా? సీరియస్ గానే చెప్పాను. ఖచ్చితంగా తనతోనే ఉంటాను. వస్తానని తను చెప్పిందా? అంటే అది నీ మనసులోని ఆశ. నేనంటే తనకు కూడా ఇష్టమే. వెంట తిరిగి నచ్చేలా చేసుకున్నావు. అందులో తప్పే ఉంది. అది నా టాలెంట్. నువ్వు అంత గొప్పవాడివా? మీరు నన్ను బోట్లో ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఎంతో మంది మగవాళ్లు ఈ దీవికొచ్చి వెళ్లిపోయారు. వాళ్ళందరూ ఇక్కడున్న ఆడవాళ్లని ఏడిపించి మరీ వెళ్లిపోయారు. నన్ను, ఈ హైదర్ వాళ్ళ అమ్మని, నేనే ప్రాణం అనుకుంటున్నా నా కూతురు సుల్ఫతిని కూడా. అదేవిధంగా జాస్మిని ఏడిపించాలనుకుంటే నువ్వెంత పెద్ద కిలాడివైనా సరే ప్రాణాలతో ఈ దీవి వదిలి వెళ్లలేవు. చంపేస్తాడు, ఈ హైదరే చంపేస్తాడు. నవ్వకో. ఈ దీవిలో ఇప్పటి వరకు ఒక్కర్ని కూడా మేము చంపిందే లేదు. అలాంటి పవిత్రమైన ఈ మన్నులో బలి అవుతున్న ప్రాణం నీది కాకూడదు అని అనుకుంటున్నాను. అది కూడా అక్కడ పెట్టవయ్యా. వేగంగా కానీ. ఏంటి చూపులో? కానీ కానీ పని అవనే. నేను నీతో మాట్లాడాలి. హైదరు ఇంకా అందరూ ఉన్నారు. నేను నీతో ఇప్పుడే మాట్లాడాలి. నేను వెనకే ఉన్నాను.
ఈ దీవిలో ఇదే నాకు ఆఖరి రోజు. నేను వెళ్ళే షిప్కి పక్కనే ఉంటాను. యో రావయ్యా, రండి శీఘ్రం. మావయ్య నాతో రండి. ముఖ్యమైన విషయం, రండి రండి. ఏంటి? ఎక్కండి. మావయ్యకి ఏదో పనుందంట, ఇప్పుడు వచ్చేస్తారు. కిందకి దిగండి. ఎందుకు? దిగమంటున్నానా? హైదరూకి డౌట్ రాకూడదనే నేను మిమ్మల్ని తీసుకొచ్చాను. కాసేపు ఇక్కడ ఉండండి. జస్మిన్, ఎవరన్నా చూస్తారేమో. జస్మిన్, నువ్వు నాతో వచ్చేస్తావా? ఆ రోజు నేను సరదాగా అన్నా, ఈరోజు నిజంగా చెప్తున్నాను. నువ్వు కూడా నాతో వచ్చేసాయి. నేను తీసుకెళ్ళిపోతాను. నేను నిజం చెప్తున్నాను. ఎందుకు ఇక్కడ నిలుస్తున్నారు? అయ్యో ఆన్సారీ, ఎందుకు ఇక్కడ నిలుస్తున్నావు? ఏమి లేదు, ఇక్కడి నుంచి అమెరికా కనపడుతుందో చూస్తా. నీకు కనపడుతుందా? ఈ రోజు నీకు పని ఎక్కువగా ఉందా? అదే కదా, ఇందుకే ఎక్కువగా చదవకూడదు అంటారు. రావయ్యా. ఇన్నాళ్ళు ప్రేమ అనేది ఒక ఆట అనుకున్నాను. నిన్ను వదిలి వెళ్ళిపోతున్నానని తలుచుకుంటేనే బాధేస్తుంది. నిన్ను చూసిన క్షణమే నా మనసు నీకు ఇచ్చేశాను. ఇప్పుడు చెప్తున్నా, ఆ దేవుడి మీద ఒట్టుగా నువ్వు మాత్రమే నా మనసులో ఉన్నావు. ఇక ఎవరు ఎదిరించినా మన ప్రేమను విడదీయలేరు. నేను నిజంగా దీన్ని నమ్మలేకపోతున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఇదంతా ఒక కలలాగా ఉంది. నీలాంటి దేవత నాలాంటి కుర్రాడికా? మన సంకల్పం కనుక గట్టిగా ఉంటే అది ఎంత పెద్ద విషయమైనా జరుగుతుందంటారు. నాకు నువ్వు దొరకడం నా అదృష్టం అని చెప్పాలి. నువ్వు లేకుండా నేను ఆ బోట్లో వెళ్ళలేను. సో నువ్వు నాతో వచ్చి తీరాల్సిందే. ఎలాగైనా నేను నిన్ను తీసుకెళ్తాను. నీకు అంత ధైర్యం ఉందా అజ్మల్? నా బామ్మ, మా అమ్మగారు హైదరు గురించి కూడా బాధపడకుండా నువ్వు నన్ను తీసుకువెళ్తావా? నన్ను బెదిరించి ఇక్కడి నుంచి పంపేయాలనుకోవడం మీ బీబీ అమ్మ వల్ల కూడా కాదు. హైదర్ వస్తే రాని, వచ్చి నన్ను చంపని. ఎవరి శవం ముందు దీవిలో పడుతుందో చూద్దాం. మీ బామ్మ హైదర్కి ఒక కొటేషన్ వేశారు నన్ను చంపడానికి. బండి తీరా, తీరా బండి. నువ్వు వీడిని చంపేస్తావా? నా బామ్మ చెప్పేస్తే అజ్మల్ని చంపేస్తావా? వాడిని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళమను, లేకపోతే అమ్మగారు చెప్పినట్టు వాడిని చంపేస్తాను. నువ్వు దుర్మార్గుడివి. నా బామ్మ కాలు కింద ఉన్న దుర్మార్గుడివి. నేను ఒక కుక్క. అమ్మగారి మాటలు వింటున్నా ఒక కుక్క. రే, ఏదైనా తిన్నావా? లేదు.
ఇదిగో తిను. రండి. అతని పేరేంటి? శ్రీకుమార్. కలిసి చదువుకున్నారా? నిక్కా చేసుకున్నారా? రిజిస్టర్ చేసుకున్నాం. 1 సంవత్సరం అయింది. వాళ్ళ కుటుంబంలో ఎలాంటి సమస్య లేదా? వాళ్ళకి నచ్చలేదు. చదువు పూర్తి చేసుకుని డాక్టర్ అయిన తర్వాత సుల్ఫత్ తిరిగి ఎందుకు దీవికి రాలేదని అడిగిన వాళ్ళందరికీ నేనేం చెప్పను? అమ్మా, దయచేసి నన్ను క్షమించు. నేను నిక్కా చేసుకోకుండానే నువ్వు పుట్టావు. ఆ దీవులో ఉన్న వాళ్ళందరూ నన్ను హేళన చేస్తున్నా కూడా ఓడిపోయానని ఈ అమ్మకి ఆ రోజు తెలియలేదు. మా నాన్న నా వల్లే చనిపోయారని నేను చాలా ఏళ్లు ఏడ్చాను. ఆ తరువాత నా జీవితంలో ఇంతవరకు ఏడవలేదు ఈ బీబీ నూర్జహాన్. ఎవరు ముందు కూడా తల దించుకుని ఉండలేదు. ఇక నుంచి నేను నీ పేరు చెప్పి అవమానంతో నిలబడాలా? నువ్వే చెప్పు. నువ్వు ఓడిపోవాలని నేను చేయలేదు. నీ దగ్గర చెప్పడానికి నాకు ధైర్యం చాలేదు. నేను చేసిన తప్పు నా కూతురు చెయ్యకూడదని నమ్మకంతో ఉన్నాను. దీవిలో ఉండేవాళ్లు అది ఇది అని నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అందువల్లే ఇక్కడికొచ్చాను. నీ బిడ్డకి తండ్రి ఎవరైనా సరే అతన్ని అక్కడికి తీసుకువెళ్లి దీవిలో ఉండే వాళ్ళందరికీ చూపించాలి. అందువల్ల అతన్ని నువ్వు అక్కడికి తీసుకురావాలి. తీసుకొస్తావు కదా? నిద్రపోలేదా? మీరు వెళ్ళి పడుకోండి. సిగరెట్లు ఇలా కాలుస్తూనే ఉంటారా? ఈ అలవాటు నేను వదలలేకపోతున్నాను. హైదర్, అలా చూసావా? చాలా పెద్ద సొర చేప. హైదర్, హైదర్! ఇటువంటి ఘోరం చేయటానికి నీకెలా మనసు వచ్చిందా? ఒక్కొక్క విషయం అడిగి నన్ను పిచ్చిపాడు చేయకండి. అమ్మగారు ఏం చెప్పారో అదే నేను చేశాను. ఇంతకాలం మనసులోనే దాచాను. ఇక దాచడం కుదరలేదు. పిచ్చి పట్టినట్టు ఉంది. అందుకే మీ దగ్గర చెప్పాను. పిచ్చి నీకు కాదురా, ఆ ముసల్దానికి. ఇది పిచ్చి కాదురా, అంతకంటే ఎక్కువ. సైకోపాత్.
ఇదంతా నీకు అర్థం కాదురా. తన జీవితంలో ఆశపడింది దొరకకపోతే అవతల వాడికి కూడా అది దొరకకూడదనే అసూయ, కడుపమంట. అది కూతురైనా సరే, కూతురికి కూతురైనా సరే, వాళ్ళు దాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. ఆ నిప్పు మనసులో వెలిగి వెలిగి అలాగే సైతాన్ లాగా మారిపోయారు. నీలాంటి దున్నపతిగా చెప్పిన అర్థం కాదు. ఇప్పుడు ఆ జాస్మిన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇదంతా తెలియని ఆ సుల్ఫత్, ఆ కూతురు నిన్ను, ఆ బీబీని నమ్ముతున్నారా? అది ఎలాగో ఉన్నాయి, పర్వాలేదు. నాకు తెలిసింది కాబట్టి ఈ విషయం ఇంకా ఎవరికీ తెలియకూడదు. వెళ్ళు. దానికి పిచ్చి అది చెప్పిందని ఏది చేసి తగలడక. అందరి జీవితాలు నాశనం అవుతాయి. ఈ దీవిలో నెమ్మదే కరువవుతుందిరా. వెళ్ళు, బయలుదేరి వెళ్ళు. వాణ్ణి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళమన్నట్టే, లేకపోతే ఆ ముసల్ది చెప్పుదే నువ్వు చంపుతావు, అంతేగా? ఆ ముసల్దికి ఇస్తే ఆడే బొమ్మరా నువ్వు. నీ బుర్రలో మట్టేరా ఉంది. రారా, రారా అంటే రారా. కుంజాతావు, కుంజాతావు. అది చివరా. రారా. వీడికి పిచ్చి పెట్టినట్టు చేస్తున్నాడు వీడు. వీడిని వాళ్ళు ఎక్కడికి వదలదు. ఇలా చూడండి. నీ ఆటలు నా దగ్గరే సాగో. నోరు మూసుకొని పోరా. వెళ్ళారా అంటే. ఏమైంది మావయ్య? అది నీకు అనవసరం. నువ్వు తలుపు వేసుకో. హలో, ఎక్కడున్నావు? తెల్లవారుజామున ఇక్కడి నుంచి బయలుదేరతాను. నేను వెళ్లే ముందు నిన్ను ఒక్కసారి చూడాలి. నాకు చూడాలనిపిస్తుంది. నేను నా గుడిసె బయటే ఉంటాను. నువ్వు తప్పకుండా వస్తావుగా? హలో, తను వెళ్ళని. ఇదిగో పట్టుకో. ఇది ఇంటికి. ఒక నిమిషం ఉంది. తీరా దామోదరన్నా, ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉంటావేంట్రా? చివరిగా చాప్ ఇది నీకు బాగా కడుపు నిండా తిను. ఇప్పుడే కోలికోడు వాల్యూ అర్థం అవుతుంది. రేపు అందరూ బయలుదేరుతున్నారుగా? కూర్చోండి కూర్చోండి. రే కూర్చోరా. మీ అందరికీ ఓ శుభవార్త ఉంది. ఏంటి సార్? మీకు మాత్రమే ఆఖరి రోజు కాదు, నాకు కూడా ఈ దీవిలో ఇదే ఆఖరి రోజు. ట్రాన్స్ఫర్ పనిష్మెంటే. నాతో ఉన్నవాడు ఎవడు పన్నాగం పన్నాడో తెలియదు గానీ ఒక్క కేసు కూడా పట్టుకోకుండా యూనిఫామ్ వేసుకుని హాయిగా తిరుగుతున్నానంట. ఇదంతా న్యాయమా చెప్పండి? అయితే మీ గిన్నెస్ రికార్డ్ కలా? దానికేం చేయమంటారు? నా బాధ అది కాదు. ఈ దీవిని, ఈ దీవి ప్రజల్ని ఇక నుంచి బాగా మిస్ అవుతాను. ఏం చేస్తాం? దామోదరా, ఈ రోజు మీ చేతి వంటనే నేను తినబోతున్నాను. అందులో ఏముంది సార్? సార్, మీరు వెళ్ళిపోతే నేను మళ్ళీ దొంగతనాలు మొదలు పెడతాను. ఏమైంది అబ్దుల్, నీకు అరకెల్లో పని లేదా? నాకు 6 ఆడపిల్లలు సార్. సార్ చేతులు కడుక్కోండి. చివరి ఆడపిల్లకి 3 సంవత్సరాలు. అది పుట్టి పుట్టగానే నా పెళ్ళం చనిపోయింది. వాళ్ళందరినీ పెంచి పెద్ద చేయడానికి నేను ఇంకేం చేయగలను చెప్పండి సార్. రేపటి నుండి నాకు ఇది కూడా ఉండదు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నీ ప్రేమ ఏమైంది? ఏమైంది? అంతా నాశనం అయిపోయింది. సమస్య ఏమీ లేదు అబ్దుల్. ఈ వయసులో నీకు ప్రేమ దక్కపోవడం కూడా మంచిదే, ఒక ఎక్స్పీరియన్సే. రే అజ్మల్, మాయ రమ్మన్నారా? నీ నిర్ణయం ఏంటి? నువ్వు రేపు వెళుతున్నావా? మరి జాస్మిన్, ఇంతేనా నీ చెత్త ప్రేమ? నువ్వు సినిమాలో సూపర్ స్టార్ అవ్వాలనుకుంటున్నావు కదా? సినిమా హీరోలు ఇలాగే నడుచుకుంటారా? నీకు ధైర్యం ఉంటే తనని వెళ్ళి తీసుకురారా. యారా, నువ్వు చేయలేవా? దానికి నీకు ధైర్యం లేదా? మరి ఎందుకురా నీకు ప్రేమ? టైం పాసా? అలాగైతే హైదరు కాదురా, నేనే చంపి పడేస్తాను.
ఈ దీవికొచ్చి ఒక అమ్మాయికి ప్రేమ పుట్టించి నువ్వు చేతులు విసురుకుంటూ వెళ్ళిపోతావా? అది ఇక్కడ కుదరదు. రే, తను నిన్ను ఇష్టపడుతుందిరా. నువ్వు వదిలి వెళ్ళిపోతే తను బాధపడుతుందిరా. రా, అడ్డంకులు ఉంటూనే ఉంటాయిరా. ఎదిరించేవాళ్ళని ఎదిరించని వాళ్ల మీదే నువ్వు చేయి పట్టుకుని తీసుకువెళ్ళరా. తను నీతో వస్తుంది. నువ్వు నాతో రా ఇప్పుడు. యా సార్, నువ్వు వెళ్ళు. నాకు చిన్న పనుంది. బైక్ అక్కడే ఉంచు. నాకు ఎంతో పట్టుదలని అందరూ చెప్తూ ఉంటారు. ఇది కూడా అటువంటిదే అనుకో. ఆ దేవుడు కూడా ఒక్కోసారి ఇలాగే ఆడుకుంటాడు. లేకపోతే ఆయన మనకు దేవుడు ఎలాగవుతాడు? వీడి పేరు అజ్మల్. వీడిని నీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదుగా. వీడి కలెక్టరో డాక్టరో కాదు, బోటుని రిపేర్ చేయడానికి వచ్చినవాడు. వీళ్ళ కుటుంబంలో వాళ్ళకి మహారాజుల్లాగా ఎక్కువ డబ్బు, ఆస్తి, అంతస్తు ఇటువంటి ఉండటానికి ఛాన్స్ లేదు. కానీ ప్రేమ అనే విషయంలో ఇదంతా సహజమేనని నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అడ్వైస్ చేయడానికి తిట్టే సమయం అంతా దాటిపోయింది. బీ ప్రాక్టికల్. వీడు జాస్మిన్ని తీసుకువెళ్తానికి వచ్చాడు. వాళ్ళిద్దరిని వెళ్ళని. మనం ఎంతగా వెళ్ళొద్దని ఆపినా కూడా దేవుడు శాసనం అదే అయితే మనం దాన్ని ఎదిరించి ఏమీ చేయలేం. ఇది జరిగే తీరుతుంది. వదిలేయొచ్చు కదా. మనం వీళ్ళిద్దరిని సంతోషంగా పంపించేద్దాం. జాస్మిన్, వెళ్ళి నీ పెట్టి తీసుకొచ్చుకో. బీవీ అమ్మ సమ్మతంతో. సుల్ఫత్, ముందా మనిషిని ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పు. నేను వెళ్ళిపోతాను. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. బీవీ, ఒకసారి ఆగండి. జాస్మిన్, నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకురా. బీవీ అమ్మ సమ్మతంతోనే నువ్వు ఇక్కడి నుంచి వెళుతున్నావు. ముందు నువ్వు బయటికి వెళ్ళవయ్యా. నీ అడ్వైస్ అయితే మా అర్కల్ కుటుంబానికి అవసరం లేదు. దీనికి సమాధానం అరకీలో ఉన్న పెద్ద బీవీకి చెప్తే సమాధానం బాగుంటుంది. జుల్ఫత్, జాస్మిన్ తీసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళు. నువ్వు అక్కడ ఉండరా. అరక్కీలో ఉన్న బీబీ అమ్మ చెప్తే హైదర్ ప్రతీదీ చేస్తాడు. ఆల్రెడీ చేశాడు కదా, అంతేగా. జుల్ఫత్ హస్బెండ్ సముద్రంలో ఎలా సచ్చాడో హైదర్ నాకు అంతా చెప్పాడు. మీకు హైదర్కి మాత్రం తెలిసిన ఈ కథ ఇక మీద కూడా ఎవరికి తెలియకూడదంటే, ముఖ్యంగా సుల్ఫత్కి, జాస్మిన్కి తెలియకూడదంటే అది అన్సారీ నేన తలుచుకుంటేనే జరుగుతుంది. అందువల్ల ఈ అన్సారీ చెప్పేది బీవీ అమ్మ విని తీరాలి. మీ సమ్మతంతో జాస్మిన్ అజ్మేల్తో వెళ్ళి తీరాలి. మీకు పట్టిన పిచ్చి మీతోనే నాశనం అవనండి. దాన్ని ఇక మీద బయట పెట్టద్దు. ढल चुकी ना जाने तुम कब आओगे. వెళ్ళు. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నువ్వెక్కడున్నా ఈ అమ్మకి నువ్వు సంతోషంగా ఉంటే చాలు. దేవుడు నిన్ను కాపాడాలి. అజ్మల్ దగ్గర చెప్పి నువ్వు కాలేజీలో చదివేటట్టు చూసుకో. ఇన్ని రోజులుగా నేను నిన్నేం చెయ్యొద్దన్నానో అవన్నీ నా కూతురుకు దక్కి అదృష్టం అనుకుంటాను. టెన్షన్గా ఉందా? దమ్ము కొడతావా? మమ్మీ జాస్మిన్ ఎప్పుడు మీలాగే ఉంటుంది. మా కోసం మీరు మొక్కుకోండి. పొద్దున్నే మీ వాళ్ళు వచ్చే వరకు
మీరు బోట్లోనే ఉండండి. వాళ్ళందరూ వచ్చి జాస్మిన్ని చూసి సంతోషపడని. ఎవరు గొడవ లేకుండా ఆ చంద్రుణ్ణి నక్షత్రాల్ని చూసుకుంటూ ఒక్కొక్క నిమిషం మీరు జాలీగా గడపండి. ప్రస్తుతం సుల్ఫత్ని, బీవియమ్మని, దీవిని వీటన్నిటిని మర్చిపోండి. ఈ మావయ్యను కూడా. వెళ్ళండి. అయ్, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నాని? అజ్మల్, నిన్ను మనస్ఫూర్తిగా నమ్మి జాస్మిన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. వాళ్ళ అమ్మకి మాత్రమే కాదు, ఈ దీవికే తన కూతురులాగా. సరే సరే వెళ్ళండి, పదండి, ఎక్కండి. జాగ్రత్త, ఏడవక. పడుకో, ఎక్కు, ఎక్కుమా. అలాగే. ఆల్ ది బెస్ట్. ఎంజాయ్ యువర్ లవ్. హే, మీ మావయ్య చెప్పినట్టు నువ్వేం దిగులు పడకు, ఓకే? హైదరో, హైదరో, లేచి వెంటనేరా. బీబీ అమ్మ నిన్ను రమ్మన్నారు. వాణ్ణి చంపాలా? పామును చంపాలి. అజ్మల్! హైదరో, వద్దు! అజ్మల్!